అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే నవల వారణాసి ప్రసాదరావు గారు రచించిన జీవితం. నవల్లోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నవల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి నవల్లోకి వెళ్ళిపోదామా? కార్తీక మాసం సాయంకాలం విశాఖ బీచ్ రోడ్ బస్ స్టాప్ దగ్గర నిలబడి బస్ కోసం నిరీక్షిస్తూ ఉంది లావణ్య. అరగంట నిరీక్షణ తర్వాత తనకు కావలసిన బస్ వచ్చి కాస్త దూరాన ఆగింది. తొందరగా గమ్యానికి చేరుకోవాలన్న ఆదుర్తాతో పరుగున వెళ్ళి బస్ ఎక్కింది. ఎక్కుతుండగానే అది కదిలి స్పీడ్ అందుకుంది. అంతలో ఒకడు లావణ్య మెడలోని బంగారపు గొలుసు తెంచేసి బస్సు నుండి దూకి పరుగు తీశాడు. జరిగిందేంటో గ్రహించిన లావణ్య దొంగ దొంగ ప్లీజ్ స్టాప్ స్టాప్ అని అరిచింది. అరుస్తూనే ఉంది. వినపడకో వినిపించిన నిర్లక్ష్యమో మరి బస్ ఆపలేదా డ్రైవరు. బస్సు వెనుక నుండి వస్తున్న ఓ బైక్ వాలా జరిగింది గ్రహించాడు. బైకును వెనక్కి తిప్పి పరుగు తీయించి పరుగు పెడుతున్న చైన్ స్నాచర్ను దొరకపుచ్చుకున్నాడు. స్నాచర్ తూలి కింద పడ్డాడు. అంతలో బస్సు ఆగింది. లావణ్య బస్సు దిగి స్నాచర్ దగ్గరికి పరుగు తీసింది. బైక్ వాలా పట్టు నుంచి తప్పించుకోలేక స్నాచర్ గిజగిజలాడసాగాడు. వాణ్ణి కొట్టాలనుకున్న బైక్ వాలా ఆ ప్రయత్నం మాని వాడిని నిశితంగా గమనించాడు. వాడు మీసాలైనా రాని 13 ఏళ్లలోపు కుర్రాడు. ఒంటి నిండా దుమ్ము పట్టి ఉన్నాడు. థ్యాంక్స్ అండి, సమయానికి దొంగను పట్టుకున్నారు. ఆ గొలుసు నాదేనండి. బైక్ వాలా వెనక్కి తిరిగి చూశాడు. థ్యాంక్స్ అండి, ఈ దొంగ విధవని పోలీసులకు అప్పచెప్పండి. సారీ, వీడు దొంగ కాదు. ఆశ్చర్యంగా చూసింది లావణ్య. దొంగ వీడేనండి. వీడు దొంగ కాదు, వీడి ఆకలే దొంగ. ఏరా, ఈరోజు ఏదైనా తిన్నావా? వాడు తల అడ్డంగా ఊపాడు. అయితే నాతో రారా అంటూ వాడిని రోడ్డుకు ఓ పక్కగా తీసుకుపోయాడు. అక్కడ తన బైక్ను పార్క్ చేశాడు. అక్కడకు కాస్త దూరాన సమోసాలు అమ్ముతున్న ఓ వ్యక్తిని చూసి చప్పట్లు చరిచి వాడిని రమ్మని సైగ చేశాడు. వాడు వచ్చాడు. ఇదిగో ఈ కుర్రాడికి 20 రూపాయల సమోసాలియ్యి అన్నాడు. 20 రూపాయల నోటిచ్చి సమోసాల వాడు 10 సమోసాలు లెక్కపెట్టి ఆ కుర్రాడి చేతికి అందించబోయాడు. వాడు అందుకోకుండా భయంతో చూశాడు. నీకే, తీసుకో, బాగా ఆకలితో ఉన్నట్టున్నావు, తీసుకో అనునయంగా వాడి భుజం తట్టాడు. వాడు తడబడుతూ సమోసాలు అందుకున్నాడు. నీ పేరేంటి? వాడిని పరీక్షగా చూస్తూ అడిగాడు బైక్ వాలా. వాడు మళ్ళీ భయంతో కళ్ళు టపటపలాడించసాగాడు. నేను పోలీసు వాడిని కాదురా, భయపడకుండా చెప్పు. రాముడు. గుడ్ రాముడు. రాముడు అంటే మంచి బాలుల్లా ఉండాలిరా. సరే, ఇక ఈ గొలుసులు తెంచే పనులు మరెప్పుడూ చేయకు. ఏం చేస్తావా? తల అడ్డంగా ఊపాడు. బ్రతకడానికి ఏ పనైనా దొరికితే చేసుకుంటావా? అలాగే అన్నట్టు తల ఊపాడు. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. కనక మహాలక్ష్మి గుడి దగ్గరలో సమోసాల తయారీ ఉంది. అక్కడికి వెళ్ళి హోల్సేల్గా కొనుక్కో. 200 రూపాయలకు 125 సమోసాలు ఇస్తారు. ఒక్కోటి 2 రూపాయలకు అమ్ము. 50 రూపాయలు మిగులుతాయి. మర్నాడు మళ్ళీ 125 సమోసాలు కొను. అన్నీ అమ్మే. మరో 50 రూపాయలు మిగులుతాయి. లాభం డబ్బులు అమ్మా నాన్నలకి ఇయ్యి. ఏం అలా చేస్తావా? వాడు తలూపాడు. మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? జవాబు లేని వాడిలా చూశాడు. నిన్నేరా. నాన్న ఏం చేస్తుంటాడు? చచ్చిపోయాడు. అయ్యో పాపం, మరి అమ్మ? ఇనప తుక్కు ఏరుతూ బైక్ వాలా నిట్టూర్చాడు. ఈ దేశంలోని 196,000 కథల్లో నీది ఒకటే. పర్సు తీసి 200 రూపాయల నోట్లు తీసి వాడి చేతిలో పెట్టాడు. ఇదిగో, ఇది పెట్టుబడిగా ఇస్తున్నా నీ సమోసాల బిజినెస్కి. ఈ డబ్బును మరోలా ఖర్చు పెట్టేశావనుకో, ఆ తర్వాత ఏం జరిగేది తెలియని వయసేం కాదు నీది. జాగ్రత్తగా వెళ్ళు. వాడు బిక్కున వెనక్కి తిరిగి చూస్తూ నిష్క్రమించాడు. లావణ్య, సమోసాల వాడు వాడిని బైక్ వాలాను వింతగా చూస్తూ ఉండిపోయారు. సార్,
వాడికి మీరు అనవసరంగా డబ్బులు ఇచ్చేశారేమో సార్. మీరు చెప్పినట్టు చేస్తాడేంటి సార్? సమోసావాలా ప్రశ్నించాడు. నీవు స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం ఎందుకు వదిలేశావు? సమోసావాలా తెల్లబోయాడు. నానేటి బ్యాంక్ ఉద్యోగం ఏంటి సారు? అవునయ్యా, ఆ ఉద్యోగం ఎందుకు చేయలేదో? మా అయ్య చదివించలేదు, నాను చదివినాను కాదు. కాబట్టే మేనేజర్ ఉద్యోగం బదులుగా సమోసాల సేల్స్మెన్ అయిపోయావు, అవునా? మరంతే గందా బాబు, రేపటి నుంచి రాముడు అంతే. చూడు, నా నమ్మకం నిజమైతే మంచి దారిన పడతాడు. వాడి బుద్ధి గుడ్డిదైతే దాడి కనపడక పోతాడు. జరిగిందంతా వింతగా చూస్తున్న లావణ్య మనసులో చిరునవ్వు మొగ్గ తొడిగింది. అది పెదవులు దాటి వచ్చి వికసించింది. ఇదే కదా మీ గొలుసు? దాన్ని చూపిస్తూ అన్నాడు. అవునండి, థ్యాంక్స్ అండి, గొలుసు అందించాడు. అందుకుంటూ మరోసారి థ్యాంక్స్ చెప్పింది లావణ్య. మీరు చాలా మంచివారు సార్. నా పేరది కాదండి, నా పేరు మోహన్. ఈ సిటీలోనే బ్యాంక్ జాబ్ చేస్తున్నాను. మరి మీరు? ఆమె గురించి అడిగాడు. లావణ్య, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. నైస్ నేమ్. మీరెక్కడికి వెళ్ళాలి? హాస్టల్కి వెళ్ళాలండి. అర్థం కానట్టు చూశాడు. ఏ హాస్టల్ అని కళ్ళతో ప్రశ్నించాడు. ఇంజనీరింగ్ హాస్టల్, నేనుండేది అక్కడే. మీ పేరెంట్స్ ఈ సిటీలో లేరా? లేనట్టుగా తలూపింది. కాసేపు మౌనం వహించాడు మోహన్. బస్సులన్నీ కిక్కిరిసి వెళుతూ ఉండటాన్ని ఇద్దరూ గమనించారు. నేను వెళ్ళేది అటువైపునే. మీకు అభ్యంతరం లేకపోతే రండి, డ్రాప్ చేస్తాను. అప్పటికే సన్నని చినుకులు మొదలు కావటంతో అది గమనించిన లావణ్య సంకోచించకుండా తలూపింది. మోహన్ బైక్ స్టార్ట్ చేయగానే వెళ్ళి అతని వెనుక కూర్చుంది. పావుగంటలో హాస్టల్ గేటు ముందున్న ఓ జంక్షన్లో బండి ఆపమందే. మోహన్ బండిని ఆపాడు. అక్కడ దిగి మోహన్కు థ్యాంక్స్ చెప్పింది. బీ అలర్ట్, నవ్వుతున్న కళ్ళతో హెచ్చరించిన మోహన్ను కొంత వింతగా, మరెంతో అభివాదనగా చూస్తూ గేటు వైపు అడుగులు వేసింది. హాస్టల్లో లావణ్య కంప్యూటర్ ముందు కూర్చుని తన పనిలో మునిగిపోయింది. ఆ సమయాన రూప హాస్టల్లోని తన రూమ్లోనికి అడుగు పెడుతూ అందే. ఏంటే లావు, అరగంటలో వస్తా, వెయిట్ చేయమంటే చేయకుండా వెళ్ళిపోయావే? రూప లావణ్య క్లాస్మేట్ అండ్ రూమ్మేట్ కూడా. వర్షం వచ్చేలా ఉందని వచ్చేసా. దారిలో చినుకులు పడ్డాయి కూడా. అయినా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేస్తానని చెప్పి వెళ్ళిన దానివి గంటైనా రాకుంటే నేనేం చేసేదే? ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఓ పట్టాన వదలదు ఆ తల్లి. సరే, ఒక్కతివే వెళ్ళిపోతున్నానని ఫోన్ చేసి చెప్పొచ్చుగా. ఛార్జింగ్ అయిపోయింది. ప్రతి ఆదివారం మైండ్ ఛార్జింగ్ చేసుకోవడానికి బీచ్కు పోదామంటావు, కానీ సెల్ ఛార్జింగ్ చేసుకోవా? అంది రూప. సారీ, ఇప్పుడు నీవు శారీలో లేవే తల్లి, నైటీలో ఉన్నావు. తల్లి పుణ్యం ఉంటుంది. నన్ను డిస్టర్బ్ చేయకే. నేను చేయడం కాదో, నిన్ను నీవే చేసుకుంటున్నావు. ఈ రాత్రి ఆ డిస్టర్బెన్స్లో నీకు నిద్రన్నా పడుతుందో లేదో. తెల్లపోయింది లావణ్య. అసలే నీవు బాగా తెలుపు, మరీ అంతలా తెల్లబోకే, చూడలేవు అని క్షణమాగి, ఆ గుంటనక్క వాచ్మెన్ గాడు నాకు చెప్పాళ్లే, నువ్వు ఒక మగ బైక్ మీద వచ్చావని. ఇంతకీ ఎక్కడిదా మగ బైకు? తల్లి, పొరపాటున ఇంజనీరింగ్ చదువుతున్నావు. ఏ సిబిఐ ఆఫీసరో కావలసిన దానివే. నీ దగ్గర దాచటం ఎందుకు అంటూ జరిగిందంతా చెప్పింది. ఓకే ఓకే, ఇప్పటిదాకా ఆలోకే. చూడులావు, చైన్ పోగొట్టుకుంటే మరొకటి కొనుక్కోవచ్చు, మనసు మాత్రం పోగొట్టుకోకు. కొందామంటే మరొకటి దొరకదు అంది రూప. లావణ్య ఆశ్చర్యంగా చూసింది. నవ్వుతున్న రూపతో జత కలిపింది. మరో ఆదివారం. 100 మందికి అది స్వీట్ రెండవ్. వాళ్ళల్లో మోహన్, లావణ్యలున్నారు. రిఫ్రెష్ కోసం ప్రతి ఆదివారం సాయంత్రం బీచ్కు వస్తుంటానని చెప్పింది లావణ్య. కూడా వచ్చిన రూమ్మేట్ రూపను మోహన్కు పరిచయం చేసింది. అందరూ కలిసి అక్కడున్న ఓ రెస్టారెంట్ వైపు కదలబోతుండగా మోహన్ ఠక్కున ఆగిపోయాడు. నా నమ్మకం గట్టిదే అయ్యింది అన్నాడు. అమ్మాయిలు అర్థం కానట్టు చూశారు. ఇదిగో రాముడు, చప్పట్లు కొట్టి పిలిచాడు. రాముడు సమోసాల బుట్టతో వచ్చాడు. వాడు శుభ్రంగా కనిపిస్తున్నాడు. మురికిలేని బట్టల్లో ఉన్నాడు. లావణ్య గుర్తుపట్టి చిన్నగా నవ్వింది. ఈ కుర్రాడే నా చైన్ తెంచేసింది, రూపతో మెల్లగా అందే. మోహన్ 10 సమోసాలు కొన్నాడు. ఇద్దరమ్మాయిలకు చెరో 3 ఇచ్చాడు. ఇద్దరు
థ్యాంక్స్ చెప్పి తీసుకున్నారు. బాగుందా నీ వ్యాపారం? బాగుంది సార్, అంతా మీ దయ సార్. రాముడు చేతులు జోడించాడు. అయితే నీ శ్రమేం లేదారా? వాడి చేతుల్ని దించి నవ్వుతూ అన్నాడు మోహన్. అది ఉంది సార్. సరే, నీ వ్యాపారం బాగా డెవలప్ కావాలని కోరుకుంటున్నా అంటూ ఓ 20 రూపాయల నోటు తీసి వాడికి ఇవ్వబోయాడు. వద్దు సార్, చూడు రాముడు, వారం కిందటే వ్యాపారం మొదలుపెట్టావు. నీ పనులు చాలా కష్టపడుతున్నావు, ఇంకా పడాలి కూడా. మాకిప్పుడు ఫ్రీగా ఏమొద్దు. అదిగో ఆ కనిపిస్తున్న రెస్టారెంట్ నడిపే స్థాయికి నీ వస్తే నీ దగ్గరకు వచ్చి మేమందరం అన్నీ ఫ్రీగా తినేస్తాం. అంతవరకు మేము తిన్న వాటికి డబ్బులు ఇచ్చేస్తాం, కాదనుకో అంటూ నోటును వాడి చొక్కా జేబులో పెట్టాడు. వాడు తిరిగి ఓ 10 నోటు ఇవ్వబోగా, వద్దు, లెక్క సరిపోయింది, వెళ్ళు, వాళ్ళెవరో పిలుస్తున్నట్టున్నారు అన్నాడు. రాముడు నమస్కారం చేసి అటు వెళ్ళిపోయాడు. అమ్మాయిలిద్దరూ అభినందన సూచకంగా చూస్తూ నవ్వారు. చూడండి రూపగారు, లావణ్య గారు, గొంతు సవరించుకున్నాడు మోహన్. దేన్ని చూడమంటారు? రూప కొంటెగా అంది. 4 క్షణాలు నన్నే రూపగారు. ఓకే, చూస్తున్నాం. వచ్చే ఆదివారం మా బ్యాంక్ అసోసియేషన్స్ వాళ్ళు ఓ కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు. మీరు తప్పక రావాలి. కనీసం 100 రూపాయల టికెట్ కొనుక్కుని మరీ రండి. మీరే కాదు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యాకల్టీ అందరూ రావాలి. మా ప్రోగ్రాం ద్వారా వచ్చే మొత్తం, అంటే టికెట్ల విరాళాల ద్వారా వచ్చే మొత్తంలో సగం గ్రీన్ ఎర్త్ ఫౌండేషన్ వారికి, మిగిలిన సగం ఈ సిటీలో గత వారం ఓ స్లమ్ ఏరియాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్ళు కోల్పోయిన వాడికి, ఇతరత్రా నష్టపోయిన వాడికి మా వంతు సహాయంగా అందజేస్తాం. మీ హ్యుమానిటీని అభినందిస్తున్నాం, ఇద్దరూ కలిసి చెప్పారు. థ్యాంక్ యూ. మీ ప్రోగ్రాంకు వస్తాం, కానీ వచ్చి ఏం చూడమంటారు? రూప ప్రశ్న. చాలా ప్రోగ్రాంలున్నాయి, మీకు నచ్చినవి చూడండి. నేను సింగర్గా పాల్గొనే ఓ ప్రోగ్రాం కూడా ఉంది అన్నాడు మోహన్. వాట్, మీరు సింగరా? అదేంటండి అంతలా ఆశ్చర్యపోతున్నారో? పాడుతా తీగ ప్రోగ్రాం టీవీలో చూస్తుంటారా? 12 ఏళ్ల క్రితం 15 ఏళ్ల వయసులో ఆ ప్రోగ్రాంలో పాల్గొని ప్రైజును కూడా తీసుకున్నా. ఇది మరీ సర్ప్రైజు అంది రూప. వస్తారుగా? షూర్, తప్పక వస్తాం. థ్యాంక్ యూ. కల్చరల్ ప్రోగ్రాంకు రూప, లావణ్యలు ఇంకా వాడి ఫ్రెండ్స్, ఫ్యాకల్టీలో కొందరు హాజరయ్యారు. నేడు సమాజంలో బాధ్యతలు తీసుకునేవారు క్రమంగా తగ్గిపోతూ ఉన్నారు. మనిషి సమాజంలో భాగమే కనుక సామాజిక బాధ్యత తీసుకోవటం ప్రతి మనిషికి తప్పనిసరి. అది అవసరం కూడా. ఆ బాధ్యత వహించాలన్న తపన ఉన్నప్పుడే అందరి కోసం ఒక్కరు, ఒక్కరి కోసం అందరూ అన్న భావన మనందరిలో స్థిరపడుతుంది. సమాజపు మేలు కోసం మనల్ని ప్రేరేపించటమే కాదు, ఆచరణ వైపు అడుగులు వేయిస్తోంది. ఈ కాన్సెప్ట్తోనే ముందుకొచ్చిన మోహన్, అతని బృందం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం, నేను ముఖ్య అతిథిగా పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తాను. నేటి యువతరంలో కొంతమంది సరైన దిశానిర్దేశం లేకనో, లేక మరోలా ఎంజాయ్ చేద్దామనో తమ విలువైన సమయాన్ని చాలా వరకు వృధాగా గడిపేస్తున్నారు. నేను అలాంటి యూత్కు అపీల్ చేస్తున్నా. రేపటి ప్రపంచం ఉండేది మీ చేతుల్లోనే. కన్స్ట్రక్షన్ లేదా డిస్ట్రక్షన్ ఏం జరిగినా యువతదే పాత్ర. కానీ ఆ యువత నెగిటివ్ వైపు కాకుండా పాజిటివ్గా, అంటే క్రియేషన్ అండ్ కన్స్ట్రక్షన్ వైపుగా సాగాలని కోరుతున్నా. ఆ వైపుగా కొందరు ఇప్పటికే సాగుతూ ఉన్నారు. వారిలో మోహన్ ఒకరు. తమలో సమాజ బాధ్యతకై తపన ఉన్నా ఏవో కారణాల వల్ల స్తబ్దంగా ఉండిపోయిన వారు మోహన్ లాంటి యువకులను స్ఫూర్తిగా తీసుకోవాలని అభ్యర్థిస్తున్నా. ఈ మోహన్ను, అతని బృందాన్ని అభినందిస్తున్నా. ముఖ్య అతిథి ప్రసంగం ముగించారు జిల్లా కలెక్టర్. కడతాళ ధ్వనులు. కల్చరల్ ప్రోగ్రామ్స్లో ప్రారంభ కార్యక్రమంగా యువతకు దిశానిర్దేశం చేసే గీతాన్ని స్వయంగా రచించిన మోహన్ ఆలపించాడు. అది బృందగానంతో కూడిన నృత్య గీతిక. తరువాత మరెన్నో కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలను ఒంటరితనం పోగొట్టుకునేందుకు ప్రతి క్షణం తప్పించే లావణ్య తనివి తీరా ఆస్వాదించింది, మనసు నిండుగా ఆనందించింది. మరో ఆదివారం అదే సాగర తీరంలో మేమందరం పిక్నిక్కు అరకు వెళుతున్నాం, మీరు తప్పక రావాలి. మోహన్ను అభ్యర్థించి అడిగింది లావణ్య. రూప కూడా రిక్వెస్ట్ చేసింది. మీ కాలేజీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పిక్నిక్కు పానకంలో పుడకలా రావటం ఏం బాగుంటుందండి అన్నాడు మోహన్.
తప్పు. మీరు పానకంలో పుడక అని ఎందుకు అనుకోవాలి? ఆ పానకం నింపిన పాత్రే ఎందుకు కాకూడదో? అయినా మీరు ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకు మేము రాలేదా? అలాగే మా ప్రోగ్రాంకు మీరు రావాలి. వస్తారు, తప్పదు అంది రూప కళ్ళెగరేస్తూ. తలూపాడు మోహన్. లావణ్య చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు పిక్నిక్కి ఓ లగ్జరీ బస్సులో బయలుదేరారు. మోహన్ తన ఫ్రెండ్స్తో వారి వెనుకనే ఓ మినీ వ్యాన్లో బయలుదేరాడు. ఉదయం 10:30కే బొర్రా గుహల సందర్శన కార్యక్రమం. ఆ గుహల పరిసరాల్లో బస్ ఆగింది. దాని వెనుకనే వ్యాను. స్టూడెంట్స్ అందరూ దిగారు. అంతటా యూత్ హడావిడి, జోక్స్, పరిహాసాలు అక్కడ పురివిప్పుకున్నాయి. మోహన్, రూప, లావణ్యలు బొర్రా గుహలను పరిశీలనగా చూస్తూ ఉండిపోయారు. గైడ్ చెబుతున్నదే ఆసక్తిగా వింటూ ముందుకు సాగుతున్నారు. అంతలో వాలుగా ఉన్న ఓ బండరాయి పైకి ఎక్కబోతూ జారిపడబోయిన లావణ్యను పొదవి పట్టుకున్నాడు మోహన్. కాస్తలో ఎంత ప్రమాదం తప్పిందో చూసారా? చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి మరి అన్నాడు మోహన్. ప్రమాదం తప్పడం కాదు, అసలైన ప్రమాదం ఇప్పుడే జరిగిపోయిందిలేండి. రూప కొంటిగా నవ్వుతూ అంది. ఏమిటి? తొందరలోనే తెలుస్తుందిలేండి. ఇప్పుడే బీజం పడింది మరి అంది మరింత కొంటిగా లావణ్యను చూస్తూ. మోహన్, లావణ్యలో ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. 2 గంటల పాటు సరదాగా బొర్రా సందర్శన కార్యక్రమం సాగి ముగిసింది. లంచ్ అక్కడే ముగిచ్చారు. తర్వాత అరకు బస్సులో అందరూ సర్దుకున్నారు. బస్సు, దాని వెనుక వ్యాను బయలుదేరాయి. అరకులో రణజల్లెడ వాటర్ ఫాల్స్, తర్వాత కాఫీ ప్లాంటేషన్స్, ట్రైబల్ మ్యూజియం వగైరా కార్యక్రమ అంశాలు, యువతరంగాలు ఆనందసాగరంలో ఎగసిపడుతూనే ఉన్నాయి. సాయంత్రం గిరిజనుల థింసా డ్యాన్స్ ప్రోగ్రాము. నిజానికి ఆ ప్రోగ్రాం ముందుగా అనుకున్నది కాదు. మోహన్ కారణంగా అది చేర్చబడింది. తన రాక విషయం ముందుగానే వనరాజుకు తెలియపరిచి డ్యాన్స్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయించారు. వనరాజు అక్కడ స్థానికుడు, అక్కడ బ్యాంకులోని ఒక ఉద్యోగి. ఆ డ్యాన్స్ గురించి ముందే కొంత తెలిసి ఉన్న ఇంజనీరింగ్ యూత్ ఉత్సాహం తన్నుకు రాగా డ్యాన్స్ గ్రూపులు చేరిపోయింది. మోహన్, వనరాజు పాల్గొన్నారు. ఉత్సాహంగా థింసా నృత్యం ప్రారంభమైంది. ఒంటరి ప్రేక్షకురాలిగా ఉండిపోవాలనుకున్న లావణ్య ఆ గ్రూప్లో రూప కూడా చేరి ఉండటం గమనించి ఆశ్చర్యపోయింది. నీవురా, కమాన్! రూప చేతులు చాచి ఆహ్వానించింది లావణ్యని. మోహన్ కూడా రండి అన్నట్టుగా తల ఊపాడు. సరదా, ఉత్సాహం ముందుకు నెట్టగా వెళ్ళి మోహన్ పక్కన చేరింది. డ్యాన్సు పక్క నుండి వేస్తున్న దరువులకు పిన్నెల కర్ర అంటే మురళీస్వరాలకు అనుగుణంగా లయబద్ధంగా జరుగుతోంది. అది అరగంటకు పైన కొనసాగింది. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య హింస పూర్తయింది. మనందరం ఆ దేవుడు సృష్టించిన మనుషులం, ఈ ప్రకృతి పెంచిన జీవులం. మనలో అందరూ సమానులే. మనలో ఎక్కువ తక్కువ తేడాలు లేవు. అందరం కలిసి ఉందాం, కలిసికట్టుగా ఉందాం, కలిసిమెలిసి బలంగా ఉందాం. అందరం ఒకే తీరున సాగుదాం, ఒకే మాటపై ఉందాం. శ్రమను, ఫలితాన్ని అందరం సమంగా పంచుకుందాం. అది చాటి చెప్పటమే ఈ డ్యాన్స్లో పరమార్థమట వివరిస్తున్న మోహన్ను కన్నార్పకుండా చూడసాగింది లావణ్య. ఆమె కళ్ళల్లో కన్నీరు. బలవంతంగా ఆపుకుందామన్నా ఆగటం లేదు. గమనించిన మోహన్ ఆశ్చర్యపోయాడు. ఆ రాత్రి చలి నుండి రక్షణకు క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేశారు. డిన్నర్లో అడవికోళ్ల మాంసంతో విందు ఏర్పాటు చేశాడు వనరాజు. మాంసాహార ప్రియులందరూ బ్యాంబూ చికెన్ను లొట్టలేసుకుంటూ తిన్నారు. తర్వాత ఆటపాటల్లో, ఉరిమే ఉత్సాహంలో, ఎగసిపడే ఉత్తేజంలో అందరూ మునిగున్నారు. లావణ్య మాత్రం ఒంటరి భావన, దానివల్ల కలిగిన సంవేదన అనుభూతిలో మునిగిపోయింది. క్యాంప్ ఫైర్కు ఆవలగా కొంత దూరం వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని తుప్పలున్నాయి. దాని పక్కనే నీటి మడుగు ఉంది. ఆ మడుగుకు పక్కనే కొంతమేర ఎత్తుగా రాతి చప్టా ఉంది. దాని మీద కూర్చుని అడవిని కాచిన వెన్నెలను నిర్వేదంగా చూస్తూ ఉండిపోయింది. లావణ్యను గమనిస్తున్న మోహన్ ఏదో సంశయానికి లోనే అక్కడికి వెళ్ళాడు. అంతే. ఆ వెన్నెల వెలుగులో కనపడ్డ దృశ్యాన్ని చూసి అదిరిపడ్డాడు. లావణ్య, స్టాండప్! లేచి వెనక్కి చూడకుండా ముందుకు పరిగెత్తు, క్విక్! గట్టిగా అరిచి చెప్పి నెమ్మదిగా 2 అడుగులు వేసి ఆమె వెనుక నుండి పాదాల వైపు కదులుతున్న పామును ఒక్క ఉదుట్టున కుడి చేత్తో అందుకుని దూరంగా విసిరేశాడు. ఉలిక్కిపడి లేచి వెనక్కి తిరిగి గమనించిన లావణ్య భయంతో కెవ్వున అరుస్తూ వచ్చి మోహన్ను గట్టిగా వాటేసుకుంది.
డోంట్ వర్రీ, రిలాక్స్ దూరంగా విసిరేశానుగా భయం పోగొట్టేందుకు ఆమె భుజాల్ని తట్టాడు. కొన్ని క్షణాలకు భయం నుండి తేరుకున్న లావణ్య మోహన్కు పదే థ్యాంక్స్ చెప్తూనే ఆపుకోలేని తమకంతో అతని చెక్కిలిని పదే కిస్ చేయసాగింది. కానీ ఆ ముద్దుల థ్రిల్ అనుభవం కావడం లేదు మోహన్కు. బదులుగా తనలో ఇంకేదో జరుగుతున్న ఫీలింగ్. గబాల్న తన కుడిచేయి ముంజేతిని చూసుకున్నాడు. రక్తం 2 బిందువులుగా చిమ్ముతూ ఉంది. ఒక్కసారిగా గుండె అదిరింది. కంగారు పడిపోకుండా తనను కంట్రోల్ చేసుకుంటూ తన పాకెట్లోనే కీ బంచును తీసి అందులోని చాకుతో ప్లస్ ఆకారంలో గంటు పెట్టి రక్తాన్ని గట్టిగా బయటికి పిండాడు. జరిగిందేంటో తెలుసుకున్న లావణ్య కొయ్యబారిపోయింది. ఓ మై గాడ్, పాము మిమ్మల్ని కరిచేసిందా? అయ్యో అంటూ ఏడుపు లంకించుకుంది. డోంట్ వర్రీ లావణ్య అంటూనే మరో చేత్తో ప్యాంట్ జేబులోంచి కర్చీఫ్ని తీసిస్తూ దీన్ని 2 పీలికలుగా చేసి ముడివేసి ఇక్కడ గట్టిగా కట్టే అంటూ మణికట్టు దగ్గర ఎడమ చేత్తో గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. లావణ్య కర్చీఫ్ను వదిలేసి తన చున్నీని గబాల్న లాగి 2గా చించేసి ఒక పీలికతో గట్టిగా బిగించి కట్టుకట్టింది. ఆ వెంటనే మోహన్ను తన ఫ్రెండ్ వనరాజుకు సెల్ ఫోన్లో జరిగింది చెప్పాడు. 2 నిమిషాల్లో వనరాజు బైక్ మీద అక్కడికి చేరుకున్నాడు. వచ్చిన వెంటనే మోహన్కు ఓ వేరు ముక్కను తీసి మోహన్ నోట్లో వేశాడు. దాన్ని బాగా నవిలి మింగమన్నాడు. ఆ క్షణమే అతన్ని బైక్ మీద ఎక్కించుకుని హెల్త్ సెంటర్ వైపు తీసుకువెళ్ళబోగా లావణ్య తను వెంబటి వస్తానని అందే. వద్దని వాడిచ్చినా వినకుండా మోహన్ వెనుక కూర్చుంది. 5 నిమిషాల్లో హెల్త్ సెంటర్ చేరుకుంది బైకు. డాక్టర్ నివాసం హెల్త్ సెంటర్ పక్కనే ఉంది. వనరాజు డాక్టర్ ఇంటికి పోయి తలుపు తట్టాడు. బయటకు వచ్చిన డాక్టర్కు విషయం చెప్పాడు. డాక్టర్ మోహన్ కళ్ళను పరీక్షించి చూశాడు. నాడిని, హార్ట్ బీట్ని పరీక్షించాడు. ఒకంత తృప్తిగా తలాడిస్తూ యాంటీవెనమ్ ఇంజెక్షన్ ఇచ్చాడు. కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ పరీక్షించి చూసి తృప్తిగా నిట్టూర్చాడు. డోంట్ వర్రీ, హీ ఈజ్ అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ డేంజర్, హీ ఈజ్ సేఫ్ అంటూ మోహన్ భుజం తట్టాడు వనరాజును చూస్తూ. వేగబట్టుకున్న ఊపిరిని వదిలి తేలికయ్యాడు వనరాజు. లావణ్య ఉద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేస్తూ మోహన్ను గట్టిగా హత్తుకుంది. రిలాక్స్ లావణ్య, రిలాక్స్, ఐఎమ్ ఓకే నవ్వుతూ ఆమె కళ్ళల్లోకి చూశాడు. కొద్ది క్షణాలు గడిచాక విషయం తెలిసి రూప, కాలేజ్ స్టూడెంట్స్, వనరాజు స్నేహితులు అందరూ అక్కడికి చేరుకున్నారు. లావణ్యను రక్షించినందుకు మోహన్కు థ్యాంక్స్ చెప్పారు. అతను పాముకాటుకు గురై ప్రాణగండం నుండి బయటపడిన విషయం తెలిసి తల్లడిల్లిపోయారు. సకాలంలో చికిత్స అందించిన డాక్టర్ను అభినందించారు. మరో ఆదివారం బీచ్లో కూర్చుని వేడివేడి మసాలా పల్లీలు తింటూ కబుర్లు చెప్పుకోసాగారిద్దరు. ఆ కబుర్లు చదువులు, ఫ్యాషన్లు, ప్రేమలు, పెళ్ళిళ్ళు వగైరాలతో మొదలై పల్లెల్లో జీవన రీతుల వరకు సాగాయి. సంక్రాంతి సెలవుల్లో ఎక్కడికి వెళతారు? మమ్మీ దగ్గరకా, డాడీ దగ్గరకా అని మోహన్ అడిగాడు. కాసేపు జవాబు చెప్పకుండా ఉండిపోయింది లావణ్య ఎక్కడికి వెళ్ళను, హాస్టల్లోనే ఉండిపోతా అదోలా నవ్వి అంది. సెలవుల్లో హాస్టల్ క్లోజ్ చేసేస్తారుగా, ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్తా. అలా చేయకండి, మీ వాళ్ళ దగ్గరకు వెళ్ళటమే మంచిది. అందరూ కలుసుకునేది పండుగ రోజుల్లోనే కదా అన్నాడతను. లావణ్య, ఎక్కడికో వెళ్ళిపోయావు? లేదు, ఈసారి ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది. అదేంటి? మరేం చేయమంటారు చెప్పండి. డాడీ విజయవాడలో, మమ్మీ హైదరాబాద్లో. డాడీ మమ్మీ దగ్గరకు రారు, మమ్మీ డాడీ దగ్గరకు వెళ్ళదు. అదేంటి వింతగా చూశాడు. ఇద్దరివి అలాంటి బిజీ బ్రతుకులు. వెళ్ళినా నన్ను పట్టించుకునే తీరికుండదు వాళ్లకు. ఆమె కళ్ళల్లో సన్నటి నీటి తెరను గమనించాడు. కొంత అర్థమైనట్టుగా నిట్టూర్చాడు. మరి సెలవుల్లో ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో? కాసేపు మౌనం దాల్చిన లావణ్య కంటి చెమ్మను చున్నీతో తుడుచుకుంది. చిన్నగా నవ్వింది. మీరు పండక్కి ఎక్కడికి వెళతారు అని అడిగింది. ఇదేం ప్రశ్న అన్నట్టుగా చూశాడు. మా ఊరు రామాపురానికే, మా వాళ్ళందరూ ఉన్నదక్కడే కదా అన్నాడు మోహన్. నేను మీతో రావచ్చా? తదేకంగా లావణ్య కళ్ళను చూస్తూ ఉండిపోయాడు. మీతో రావద్దంటారా? నిరభ్యంతరంగా రావచ్చు, కానీ మీ పేరెంట్స్కు చెప్పి రండి. చెప్పను. చెబితే అంగీకరించరు. మీరు వాళ్ళ దగ్గరకు వెళ్ళకుంటే సెలవుల్లో ఎక్కడికి వెళ్ళింది ఆరా తీయరా?
ఓ ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నానని ఓ SMS ముందే ఇచ్చేస్తా, కనుక ఇబ్బంది లేదు. SMS మౌనం దాల్చాడు. రావద్దంటారా? చిన్నబోతున్న ముఖం పెట్టి మరీ అడిగింది. నో అదేం కాదు, తప్పకుండా రండి. మీ రాక మా అదృష్టం అని భావిస్తాం. లావణ్య ముఖం వెలిగిపోయింది. ఆ వెలుగులో పున్నమిని చూశాడు మోహన్. పార్వతీపురం పరిసరాల్లోని ఓ గ్రామం రామాపురం. ఉదయం 9 గంటలకు ఓ ఎక్స్ప్రెస్ బస్సు పార్వతీపురం బస్ స్టేషన్లో ఆగింది. దానిలోంచి దిగిన తర్వాత ఓ ఆటోలో బయలుదేరారు ఆ ఇద్దరు. పట్నపు మెయిన్ రోడ్డు వదిలి పల్లెదారికి మళ్ళిన ఆటో కుదుపులకు లోనవుతూ ఉంటే ఇబ్బంది పడసాగాడు మోహన్. కానీ ఆ కుదుపులకు థ్రిల్ ఫీల్ అవ్వసాగింది లావణ్య. ఆ తనువుల ఢీకి అనిర్వచనీయమైన అలజడి వంటిది ప్రారంభమైంది ఆమెలో. దూరాన చేనులో కనబడుతూ ఉన్న ఓ దృశ్యాన్ని చూడమన్నాడు మోహన్. అటువైపు చూసింది లావణ్య. అక్కడ పొలంలో ట్రాక్టర్తో ధాన్యాన్ని నూరుస్తూ ఉన్నారు. పొలం గట్టు మీద ఓ చెట్టు ఉంది. చెట్టు కింద మంచం మీద కూర్చొని ఉన్న ఒక ఆయనకు చద్దన్నం తినిపిస్తూ ఉందొక స్త్రీ. ఆ తినిపిస్తున్నామే మా అమ్మ, తింటున్న ఆయన మా నాన్న. ట్రాక్టర్తో వరి కుప్పలు నూరుస్తోంది మా అన్నయ్య. మా అమ్మ పక్కన కూర్చొని ఏదో చెప్తోంది ఆమె మా అక్క. చెప్పుకుపోతున్నాడు మోహన్. ఆశ్చర్యంతో చూస్తుండిపోయింది లావణ్య. మాది ఉమ్మడి కుటుంబం. ఒకనాడు మన గ్రామాల్లో ఇలాంటి కుటుంబాలే ఉండేవి, కానీ ఇప్పుడు అంతగా లేవు. మా నాన్న గొప్ప మానవతావాది. ప్రేమ, దయ, ఆదరణ మొదలైన వాటిని నీలో పెంచుకో. అవసరమైన వారికి వాటిని అందించు. వారి నుండి నువ్వు అందుకో అంటూ ఉంటారు. ఆయన SSLC చదివారు. ఆయనే స్కూల్ ఫస్ట్. SSLC ఆఖరి బ్యాచ్ కూడా ఆయనదే. ఇక అమ్మ 10th చదివింది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గొప్ప చెప్పను కానీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. ఇక అన్నయ్య వ్యవసాయం పనులు, రైస్ మిల్ వ్యవహారాలు చూసుకుంటారు. వదిన పార్వతీపురంలోనే బ్యాంకులో జాబ్ చేస్తూ ఉంది. రోజు తన బైక్ మీద వెళ్ళి వస్తూ ఉంటుంది. ఇక అక్కయ్య BEd చేసింది. మా పక్క ఊళ్ళోనే టీచర్గా చేస్తోంది. మా బావ మా ఊళ్ళోనే ఉంటారు. అరటి, జీడి, కొబ్బరి తోటలున్నాయి. సేంద్రియ ఎరువులు ఉపయోగించి శాస్త్రీయ పద్ధతుల్లో ఉద్యాన పంటలు పండిస్తుంటారు. ఆయన అగ్రికల్చరల్ BSc చేశారు. అందరం ఒకే ఊళ్ళో ఉన్నాం. అంతా కలిసే ఉంటాం, కలుపుగోలుగా ఉంటాం. చూశారుగా. వింతగా ఉద్వేగానికి లోనవుతూ చూస్తుండిపోయింది లావణ్య. మరి మీ నాన్నగారికి అమ్మగారు తినిపిస్తూ ఉందేంటి అంటారా? పాపం నాన్నగారు ఏడాది కిందట ఓ ప్రమాదంలో కుడిచేయి విరిగి బాగా దెబ్బతింది ఆయనకి. స్వయంగా తినటానికి కొంచెం ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది పడకూడదనే అలా చెప్తూ చిన్నగా నవ్వాడు. ఆటో పొలం సమీపానికి చేరుకుంది. కొడుకుని చూసిన రామారావు సంతోషంగా తన ఎడం చేతిని ఊపాడు. ఆటోలోంచి మోహన్తో పాటు దిగుతున్న వ్యక్తిని చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఆటో ఇద్దరినీ దించి వెళ్ళిపోయింది. లావణ్య అందరినీ చూస్తూ వినయంగా నమస్కరించింది. వాళ్ళు ప్రతి నమస్కారం చేశారు. నాన్న, వీరే లావణ్య. విశాఖలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. వీళ్ళ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తారు. అమ్మగారు హైదరాబాద్లో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సిటీ లైఫ్ బోరు కొడుతూ ఉందని చెప్పి సెలవుల్లో ఈసారి ఏదైనా గ్రామానికి వెళ్ళాలనుకున్నారు. మన గ్రామానికి వచ్చారు. గ్రామీణ వాతావరణం, ఫ్యామిలీ కల్చర్, సాంప్రదాయాలు వంటివన్నీ చాలా ఇష్టపడతానని చెప్పారు. మొదట కాస్త ఆశ్చర్యపోయినా తదుపరి అందరూ ఆప్యాయంగా చూశారు లావణ్యను. కొడుకు వచ్చే ముందరే లావణ్య గురించి ఫోన్లో చెప్పిందంతా గుర్తు తెచ్చుకున్నారు. ఏంట్రా తమ్ముడు, ఏకంగా మరదలుగానే వచ్చినట్టుందే అమ్మాయి తీరు తెన్ను చూస్తూ ఉంటే తనలోనే గొణుక్కుంది మోహన్ అక్క నిర్మల. తర్వాత అందరినీ లావణ్యకు పరిచయం చేశాడు మోహన్. కాసేపు అయ్యాక అందరూ ఓ పెద్ద పాతకాలపు ఇంటికి చేరుకున్నారు. ఇల్లు పాతదైన పరిశుభ్రంగా, ఒద్దికగా అన్ని సదుపాయాలను కలిగి ఉంది. లావణ్య రిఫ్రెష్ అయింది. ఇంటి ఆవరణలో కొబ్బరి, అరటి, బొప్పాయి, జామ, సపోటా వగైరా చెట్లను చూసింది. మరోవైపు గులాబీ, చేమంతి, పూబంతి, మందార, సనజాజి, మరువం, నందివర్ధనం వగైరా మొక్కలు లతలతో పచ్చగా, కమనీయంగా, పరిమళాలతో గుబాళిస్తున్న వాతావరణాన్ని చూస్తూ ఆనందంతో కేరింతలు కొట్టింది. 1 గంటకు భోజనాలు వడ్డించారు. అసలు సిసలైన తెలుగింటి సాంప్రదాయ వంటకాలు.
పాయసం, పరమాన్నం, బూరెలు, గారెలు, పులిహోర వగైరాలతో ఘుమఘుమలాడిపోతూ ఉన్నాయి. మొగమాటం మర్చిపోయి ఎంతో ఇష్టంగా తినసాగింది లావణ్య. అప్పుడు అనుభవం అయింది ఆమెకు. తను ఇంతకు మునుపంతా తిన్నది గడ్డి లేదా గడ్డి లాంటిదని. ఆ విషయమే చెప్పింది మోహన్తో. వారి వంటకాల్లో మరో రుచి కూడా అనుభవం అయింది ఆమెకు. అది వారి ఆప్యాయత, అనురాగాల రుచి, మరువలేనిది. భోగి పండుగ రోజు తెల్లవారగానే మేల్కొందే. కింద పిల్లల్లో విరబూస్తున్న అమాయకపు నవ్వులు, దూరంగా తూర్పు దిశన చెదిరిపోతున్న పొగమంచు తెరలు, ఆ వెనుక ఎర్ర గులాబీల తోడుల ఆకాశం, అన్నిటినీ మేడపై నుంచి చూస్తుండిపోయింది లావణ్య. అమ్మగారు, మీకు బాత్రూంలో వేడినీళ్లు పెట్టాను. నలుగుపిండి కుంకుడుకాయ పులుసు ఉంచాను. స్నానమాడి రండి, పనమ్మాయి వచ్చి చెప్పటంతో ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది. ఆమె అప్పటికే తలంటు స్నానం చేసి కుడులు విరబోసుకొని ఉంది. కొత్త బట్టల్లో ఉంది. ఎల్లండి అమ్మగారు అంటూ మరోవైపు కదలబోతూ ఆగి, మీకు నలుగు పెట్టమంటారా అమ్మగారు అందే. అర్థం కాని లావణ్య అడిగింది. నలుగా? సున్నిపిండి అమ్మగారు, మీకోసం పెట్టాను. భోగి రోజున సున్నిపిండితో ఒళ్ళు రుద్దుకొని కుంకుడు రసంతో తలంటుకోవాలి. ఈసారి ఆ నలుగేదో పెట్టుకుని స్నానం చేద్దాం, చూద్దాం నవ్వి తనలో అనుకుంది. ఓ గంట తర్వాత బాత్రూం నుండి బయటకు వచ్చిన లావణ్యకు మతిపోయినంత పని అయింది. వాటే ఫ్రాగ్రెన్స్, వండర్! ఇంతకు ముందెన్నడూ తనకు తెలియందే. తననే కాదు, తన చుట్టూ ఆవహించేస్తూ ఉంది. ఆశ్చర్యపోతూ హాల్లోకి వచ్చింది. అప్పటికే అక్కడ మోహన్ అమ్మగారు, అక్కగారు, ఆమె పిల్లలు ఉన్నారు. మోహన్ అక్క ఆప్యాయంగా పిలిచింది. లావణ్య, ఇవి నీకే. ఆశ్చర్యపోయింది లావణ్య. ఆమె చేతుల్లో కొత్త బట్టలు. ఏమిటండి? భోగి కదమ్మా, మా ఇంటికొచ్చిన మహాలక్ష్మివి, కొత్త బట్టలు కట్టుకోవాలి అంది మోహన్ తల్లి. అప్పే, ఎందుకండి? తడబడిపోయింది లావణ్య. పర్వాలేదమ్మా, పండుగ రోజుల్లో ఇది మన సాంప్రదాయం. మేమందరం కొత్తవి ధరిస్తాం, మాతో పాటే నీవు అంది నిర్మల. చేతుల్లోని బట్టలు తీసుకుని లావణ్య చేతిలో పెడుతూ ఆమెలో దీవిస్తున్న దేవతను చూసింది లావణ్య. కొత్త బట్టలు కట్టుకుంది. అందరూ కాసేపటికి భోగిమంట చుట్టూ చేరారు. వీడియో తీశాడు మోహన్. మధ్యాహ్నం భోజనాలయ్యాక పిల్లలకు భోగిపళ్ళు పోయడాన్నే ఆసక్తిగా చూసింది. మరునాడు సంక్రాంతి. సంక్రాంతి గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దు వాళ్ల విన్యాసాలు వగైరాలతో సందడి సందడిగా మారిపోయింది ఆ ఇంటి ఆవరణ. తదుపరిగా గతించిన పెద్దలకు నివాళులు, నూతన వస్త్రాలు, పిండి వంటల సమర్పణ జరగటం. ఆ సాయంత్రం పేరంటాళ్ళు, వాయనాలు వగైరా విశేషాలను గమనించింది. కాసేపు అయ్యాక ఆవరణలో కళ్ళాపి చల్లి గొబ్బిళ్ళు పెట్టారు. దానిపైన చేమంతులు, పూవంతులు పెట్టి రంగవల్లులు తీర్చి అలంకరించారు. వాటి చుట్టూ పెళ్లికాని అమ్మాయిలు వయ్యారంగా తిరుగుతూ పాటలు పాడారు. చందమామ ఓ చందమామ, నెల చందమామ అంటూ గొబ్బిళ్ళ పాటలను పాడారు. లావణ్యను తమతో కలుపుకున్నారు. ఆ కార్యక్రమం దాదాపు గంటసేపు సాగింది. తర్వాత పాడిన అమ్మాయిలందరికీ రవికగుడ్డ, పళ్ళు, కొబ్బరికాయ, పిండి వంటలున్న ఒక కొత్త స్టీలు పళ్ళాన్ని తలా ఒకటిచ్చింది. అందులో 50 రూపాయల నోటు కూడా ఉండటం గమనించింది లావణ్య. మోహన్ అమ్మగారు సీతమ్మ తనకు ఓ పళ్ళాన్ని ఇవ్వటంతో ఉక్కిరి బిక్కిరైపోయింది లావణ్య. కనుమ మర్నాడే మోహన్ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. బ్యాచులర్వే, సెలవు పొడిగించకుండా వచ్చేయమని మా మేనేజర్ గారు ముందే నా హామీ తీసుకున్నారు లావణ్య. లేకుంటే మరో 3 రోజులు ఉండేవాడినే. వెళుతున్నా కానీ నీవు మాత్రం మీ కాలేజీ తెరిచే వరకు ఇక్కడే ఉండాలి ప్లీజ్. మా వాళ్ళందరితో నీకు హ్యాపీగా గడిచిపోతుంది మోహన్ అభ్యర్థించాడు. అతని పేరెంట్స్ అతనికి వంత పలికారు. నిస్పృహ ఆవకించిన లావణ్య తేరుకునే ఉంటా అన్న సూచనగా తలాడిచ్చింది. అప్పుడు ఆమెలో 6 ఏళ్ల పసి మనసునే చూశాడు మోహన్. ఆ మనసుకు కావలసింది ఆట పాట, ఆడుకునే స్నేహితులు, ఆప్యాయతలు, ఆదరణలు. అవన్నీ ఇక్కడ అనుభవం అవుతున్నాయి. అరగంట తర్వాత సన్నని ఉరుములాంటి మాటలకు ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది లావణ్యకు. రేపు ఉదయాన్నే 11 గంటలకల్లా ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ రా. ఆ గొంతు వినిపించగానే కంపించిపోయింది. శారీరకంగా అచేతనమైపోయింది. గొంతు పెగుల్చుకొని అడిగింది. ఏంటి విషయం? వచ్చాక తెలుస్తుంది. అసలు విషయం ఏంటంటే చెప్పవేంటి మమ్మీ?
మమ్మీ జవాబు ఇవ్వలేదు. ఫోన్ కట్ చేసేసింది. ఉసూరు మంది లావణ్య. రమ్మన్నది మీ అమ్మగారే కదా, బాధపడతావెందుకు లావణ్య? ఆమెకు మాత్రం నిన్ను చూడాలని ఉండదా? వెళ్ళు, కళ్ళతో అనునయించాడు మోహన్. లావణ్య ఏదో చెప్పాలనుకుంది, కానీ అదేది పెదవి దాటలేదు. ఏదో భోజనం అయ్యిందనిపించింది. అయిష్టంగానే ఇంటి నుండి కదిలింది. తమ ఆప్తురాలు దూరమైపోతున్న వారిలా ఫీల్ అయ్యారు మోహన్ సంబంధీకులంతా. ఆ మధ్యాహ్నం మోహన్, లావణ్యలు విశాఖ బయలుదేరారు. రాత్రి 7ంటికి విశాఖ చేరుకున్నారు. సీతమ్మ ధారలో ఉన్న తన బాబాయ్ ఇంటిలో లావణ్యను ఉంచి తను ఆ రాత్రి అక్కడే ఉండి ఉదయాన్నే విమానాశ్రయంలో ఆమెను దిగబెట్టాడు మోహన్. మోహన్ గారు, అవసరమైతే మీకు ఫోన్ చేస్తా, మీరు తప్పక హైదరాబాద్ రావాలి ప్లీజ్, వస్తారుగా అభ్యర్థించింది. మోహన్ వింతగా చూస్తూ తలూపాడు. హైదరాబాదులో తను రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన కారు డ్రైవర్ని అడిగింది లావణ్య. ఏంటి విశేషం? మమ్మీ అర్జెంటుగా రమ్మన్నారు. తనకు తెలియదనేశాడు డ్రైవరు. మమ్మీ అంతే, ఏ విషయమూ ముందుగా ఎవరికీ తెలియనివ్వదు. గొప్ప ఇంట్రోవర్ట్ మరి, కసిగా అనుకుందే. లావణ్యను ఇంటి వద్ద డ్రాప్ చేసి కారును కోర్టుకు తీసుకుపోయాడు డ్రైవరు. తన వద్దనున్న తాళం చెవులతో డోర్స్ తీసి ఇంట్లోకి అడుగు పెట్టింది లావణ్య. ఎప్పుడూ ఒకే వ్యక్తి ఉండే ఆ ఇంట్లో 3 బెడ్రూమ్స్ వెక్కిరిస్తూ కనపడ్డాయి. ఒకటి తనది, రెండోది మమ్మీది, మిగిలినది ఎప్పుడూ రాని డాడీది. విరక్తిగా నవ్వుకుందే. తర్వాత యాంత్రికంగా ఫ్రెష్ అయిందే. మోహన్కు ఫోన్ చేయాలనిపించిందే. ఆ ప్రయత్నంలో ఉండగానే మమ్మీ నుంచి ఫోను. తను వచ్చేసరికి సాయంత్రం 6 అవుతుంది కనుక ఏ వేళకు ఏం తినాలో అవి తినేసి రెస్ట్ తీసుకోమని చెప్తూ ఫోన్ పెట్టేసిందే. తన్నుకొచ్చిన భావోద్వేగంతో ఆ ఫోన్ను బెడ్ మీదకు విసిరేసింది. వెక్కి వెక్కి ఏడ్చింది. అక్కడి 4 గోడలకు ప్రాణం ఉంటే ఓదార్చేవేమో. పావుగంట తర్వాత మళ్ళీ ఫోను. ఆ రింగుటోను వినగానే బలమైన కొత్త ప్రాణం ఏదో వచ్చినట్టుగా చెంగున లేచి ఫోన్ అందుకుంది. హాయ్ లావణ్య, చేరిపోయి 1 గంటన్నర అవుతుందేమో. మమ్మీ బాగున్నారా? భోజనం చేశావా? నీ ఫేవరెట్ డిషెస్తో మమ్మీ చాలా అరేంజ్ చేసి ఉంటారేమో అంటూ ఇంకేవేవో, మళ్ళీ తన్నుకు రాబోయిన ఏడుపును ఆపుకుంటూ ఏవేవో చెప్పింది. అంతా అర్థమైన వాళ్ళ కాసేపు మౌనం వహించాడు మోహన్. డోంట్ ఫీల్ అలోన్ లావణ్య. Keep away all moody moments. Recollect hilarious moments with your favorites. Okay? Be sportive and creative. ఓకేనా? ధైర్యం చెప్పాడు. గుండె నిండుగా దాన్ని పీల్చుకుంది లావణ్య. సెల్లును కిస్ చేసింది. చేస్తూ నిరాశతో నిట్టూర్చింది. కిస్ చేసిన ఆ క్షణానికి ముందే కాల్ కట్ అయింది. మళ్ళీ ఆవహించిన నిర్వికారత నుండి 5 నిమిషాల తర్వాత బయటపడి డైనింగ్ రూమ్లోనికి వెళ్ళింది. డైనింగ్ టేబుల్ పైన హాట్ బాక్సుల్లో అన్నం, కూరలు వగైరా పెట్టేసి ఉన్నాయి. ఇంట్లో 2 పని మనుషులు. మమ్మీ ఇంట్లో ఉన్నప్పుడే వస్తారు. మమ్మీ బయటికి వెళ్ళినప్పుడు ఆమెతో పాటే వెళ్ళిపోతారు. మమ్మీ దగ్గర ఆ పని వాళ్ళు రోబోలైపోతారు కాదు, మమ్మీయే వాళ్ళను అలా మార్చేసిందే. అన్నం కలిపి ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా వెగటనిపించి దాన్ని విడిచిపెట్టేసింది. మమ్మీ ఒక బీపీ పేషెంటు. ఆమెకు తగినట్టుగానే భోజనం తయారు చేస్తుంది వంట మనిషి. కాసేపు నిశ్చేష్టగా ఉండిపోయింది. తర్వాత కాస్త పెరుగన్నం తిని లేచింది. బెడ్రూమ్లోనికి వెళ్ళి బెడ్ పైన వాలిపోయింది. ఆమె మనసులో రామాపురం ప్రత్యక్షమయ్యింది. అక్కడి అనుభవాల్లోని ఆత్మీయతలను, ఆదరణలను గుర్తు చేసుకుంటూ ఆ అనుభూతుల్లో సాగుతుండగా ఎప్పుడు నిద్ర పట్టిందో. మగత వదిలి బెడ్ మించి లేచి బయటకొచ్చి చూసేసరికి మమ్మీ హాల్లో కూర్చుని ఏదో పుస్తకాన్ని సీరియస్గా చదువుకుంటోంది. మమ్మీ అనబోతుండగా వచ్చిన అలికిడిని మమ్మీయే గ్రహించి నోరు విప్పింది. నేను అర్జెంటుగా బయటకు వెళ్ళవలసి వచ్చిన తొందరలో వంట మనిషికి చెప్పడం మరిచాను. తెలియక నా కోసం మాత్రమే వండి పెట్టేసింది. అది నీకు నచ్చి ఉండదు. రాత్రికి నీకు ఇష్టమైనవి ప్రిపేర్ చేస్తుంది. హతాశురాలైపోయింది లావణ్య. ఓ ఆదరణ లేదు, ఓ ఆప్యాయత లేదు, ప్రేమ మచ్చుతునకైనా లేదు. ముందుగా అలాంటి పలకరింపు లేదు. సెల్ ఫోన్లోంచి వినవచ్చే రికార్డెడ్ వాయిస్కు ఈమె మాటలకు తేడా ఉండదేమో కసిగా అనుకుంది. అర్జెంటుగా రమ్మన్నావెందుకు మమ్మీ? మీ ఫ్రెండు విజయ్ దగ్గరకు వెళతానని చెప్పావు కదా, ఎవరా విజయ? తన ప్రశ్నకు సమాధానం బదులుగా మరో ప్రశ్న ఎదురు కావటంతో ఉలిక్కిపడింది లావణ్య. విజయ్ అంటే మా క్లాస్మేట్ విజయ్ కాదు మమ్మీ, ఇంకో ఫ్రెండ్ విజయ. ఆమె కూడా మీ హాస్టల్లోనే ఉంటుందా? తడబడి ఏదో చెప్పబోయింది.
చెప్పొద్దని సైగ చేసింది మమ్మీ. నాకు తెలుసు ఆ విజయ్ ఎవరో. ఆ విజయ తర్వాత మోహన్ ఉంటుంది. ఊరు రామాపురం, ఉద్యోగం బ్యాంక్ పీఓగా, జీతం 38,600 రూపాయలు. ఉండేది ఎంవిపి కాలనీలోని జేజే అపార్ట్మెంట్స్లో. భోజనం నెల్లూరి వారి మెస్సులో. అవునా? కొయ్యబారిపోయింది లావణ్య. కొన్ని క్షణాల తర్వాత ఆమె తేరుకుని తడారిన నోటిని నాలుకతో తడిచేసుకుంటూ అంది కష్టంగా. మమ్మీ, నాకు తెలుసు అతను మంచివాడని. అందుకే నీవతన్ని ఎన్నిసార్లు కలిసినా హద్దు మీరలేదని. గుడ్ లక్. ఫర్గెట్ దట్. దీర్ఘంగా నిట్టూర్చింది. అర నిమిషం మౌనం తర్వాత అంది. ఎల్లుండే నీకు నిశ్చితార్థం. లావణ్య గుండె గుబేలుమందే. నీ ఫియాన్సీ స్టేట్స్లో సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ బిజినెస్ చేస్తున్నాడు. వాళ్ళది హైదరాబాదే, కానీ స్టేట్స్లోనే సెటిల్ అయ్యాడు. నీ ఫోటో చూసే యాక్సెప్ట్ చేశారు. నీకు అక్కడి నుండి కెరియర్ ప్లాన్ చేశారు. దిస్ ఈజ్ బెస్ట్ అండ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ విచ్ విల్ నాక్ యువర్ డోర్స్ వన్స్ ఓన్లీ అంది లావణ్య తల్లి. మరింత కొయ్యబారిపోయింది లావణ్య. మైండ్ బ్లాక్ అయిపోయిన స్థితిలో ఏమీ మాట్లాడలేకపోయింది. రేపు నీ పాస్పోర్ట్కి అప్లై చేయి. దాన్ని ప్రాసెస్ అయ్యేలా చూస్తాడు బాజీ. ఫాలో హేమ్. గుటకలు మింగుతూ వచ్చిన లావణ్య కాస్త ధైర్యం తెచ్చుకుంది. మమ్మీ, ఐ నో. ట్రీట్ హిమ్ యాజ్ ఏ గుడ్ ఫ్రెండ్. గో అండ్ రిలాక్స్ అండ్ థింక్ నెక్స్ట్. తనను ఎందుకు రమ్మన్నది, వచ్చాక ఏం చెప్పాలనుకున్నది, తర్వాత తను ఏం చేయాలన్నదే అన్నీ చెప్పేసినట్టు, మరింక చెప్పేది ఏమీ లేనట్టుగా మళ్ళీ తన పుస్తకంలోనికి తల దూర్చేసిన మమ్మీని చూస్తుంటే పిచ్చి కోపం, దాని వెనక ఏడుపు తన్నుకొచ్చేసినాయి. అంతకు మించి కసి, మరింకేవో చెప్పలేనివి. రాత్రి తన బెడ్రూమ్లో మెత్తని పరుపుపై నిద్రపట్టని లావణ్య ఆ గదిలోని కిటికీలు బయటకు ఎన్నడూ తెరుచుకోవు. కాస్త వెలుతురును తప్ప బయట గాలిని లోపలికి రానివ్వవు. గది లోపల వేడిని చల్లబరుస్తూ బయట చెమట చుక్కలు రాలుస్తున్నది ఏసీ. ఆ చప్పుడు మధ్య లావణ్య సెల్లు నోరు తెరుచుకుంది. ఆపలేని ఆవేదన గుండెలో నుంచి దూకి గోదావరి అయ్యింది. ఆ వెక్కిళ్ళు, రోదన, ఉద్వేగాల మధ్య మోహన్కు పదే పదే వినపడిన పదాలు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. వాటి మధ్యన మమ్మీ మన విషయం అంతా కూపిలాగి తెలుసుకుంది. మనం ఇంకా జాగ్రత్త పడాలి. నాకు మీతో వచ్చేయాలనుందే. మీతో ఎక్కడికైనా వచ్చేస్తా. ప్లీజ్, నాకు మీరే కావాలి. మీరు తప్ప ఇక్కడి వాళ్ళెవరూ నాకు వద్దే వద్దు. మీరు కాదంటే విశాఖలో సముద్రం ఉంది. సో ప్లీజ్ మోహన్, వెంటనే రండి. మమ్మీకి చెప్పేద్దాం నేను మేజర్నే. మమ్మీ అడ్డుకుంటే పోలీసులకు చెప్పేద్దాం. కాదనరుగా. ప్లీజ్, ఈరోజే బయలుదేరి వచ్చేయండి ప్లీజ్. అదే సమయాన రాగిణీదేవి బెడ్రూమ్లోనే ల్యాండ్లైన్ ఫోను గొంతు చించుకుంటూ ఉంది. అమ్మాయికి ఎల్లుండే నిశ్చితార్థం. హోటల్ తాజ్లో ఏర్పాటు చేయించాను. వాట్? అవతల లావణ్య డాడీ గొంతు ఆశ్చర్యంతో గావుకేక పెట్టింది. అమ్మాయికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఎల్లుండే ఆ ఫంక్షన్, మీరు రండి తాపీగా రిపీట్ చేసింది. ఎల్లుండా? నేను సరిగ్గానే చెప్పాను, మీరు సరిగ్గానే విన్నారు. బయలుదేరి రండి. ముందుగా నాతో ఏది చెప్పకుండానే, సంప్రదించకుండానే ఫిక్స్ చేసేసావా? నాకు మొన్ననే ఆ సంబంధం గురించి తెలిసిందే, ఓ కో ప్రాక్టీషనర్ ద్వారా. ఏంటి, మొన్నొచ్చిందని చెప్పి నిర్ణయం నీకు నీవే తీసుకుని ఫంక్షన్ కూడా ఫిక్స్ చేసుకుని నన్ను గెస్ట్గా రమ్మంటున్నావా? మెల్లగా మాట్లాడినా నాకు వినపడుతుంది. అయినా నేను ఫిక్స్ చేసింది ఏ తక్కువ స్థాయి కలిగిన వాడినో కాదో. ఆహా, ఏంటో ఆ స్థాయి? యుఎస్ బెస్ట్ బిజినెస్ టైకూన్. ఆహా, ఆ బిజినెస్ టైకూన్ కాపురం చేసేది అమ్మాయితోనా, లేక వాడి బిజినెస్తోనా అడిగాడు ఆయన. నేను మాట్లాడేది అమ్మాయి ఎంగేజ్మెంట్ గురించి మాత్రమే. అలా అయితే విను. నేను ఓ సంబంధం సెటిల్ చేసేసి ఉంచా. మాజీ మినిస్టర్ గారబ్బాయి. ఆయన గతంలోనే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్లోనే తన ఆస్తి 100 కోట్లనిచ్చాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. కూతుళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేసేసి వాడికి ఇవ్వాల్సింది ఇచ్చేసి ఉన్నాడు. ఇప్పుడున్న ఆస్తంతా కొడుకుదే. గర్వంగా చెప్తున్నట్టు ఫీల్ అయ్యాడు డిఎస్పి. నేను చెప్పిన అబ్బాయికి ఉన్న అసెట్స్ $200 కోట్ల. వాటిని మీ రూపాయల్లోకి మార్చుకోండి. చూడు, నన్ను చాలా విషయాల్లో డామినేట్ చేసేసినట్టు ఈ విషయంలో కూడా చెయ్యాలని చూడకు. అనవసరంగా దెబ్బతింటావు. జాగ్రత్త. పోలీసు గొంతుతో హుంకరించాడు అతను.
మీరు అనవసరంగా బ్లడ్లో షుగర్ లెవెల్తో పాటు బీపీ కూడా పెంచేసుకోవద్దు. అంతా నేననుకున్నట్టుగానే జరక్క తప్పదు. తండ్రంటూ మీరొకరున్నారు కదా, వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళండి. చూడండి లాయర్ గారు, ఎవరికైనా తండ్రంటూ ఉండేది ఒక్కరే. మాట్లాడేటప్పుడు కాస్త సెంటెన్స్లను జాగ్రత్తగా ఫ్రేమ్ చేసి మాట్లాడండి. ఐఎమ్ సారీ, బట్ దిస్ ఈజ్ నాట్ ఎ టైమ్ ఫర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్. మీరు వస్తే తండ్రిగా పరిచయం చేయబడతారు, రాకపోతేనో అత్యవసరంగా వచ్చి పడిన పనుల మీద వెళ్ళిన కారణంగా మీరు రావటం కుదరలేదని, కాబట్టి రాలేకపోయారని చెప్పటం జరుగుతుంది తప్ప ఫంక్షన్ క్యాన్సిల్ చేయటమో వాయిదా వేయటమో జరగదు. అవతల డిఎస్పి గట్టిగా అరుస్తుండగానే ఫోన్ కట్ అయిపోయింది. తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది. అదే సమయానికి తల్లి చెంతకు వచ్చింది లావణ్య. తల్లి గమనించలేదు. రాగిణీదేవి చాలా తెలివైన చురుకైన లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించిన కొత్తల్లో మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆ చురుకుదనం తెలివి కాలానికి వశమైపోతున్నాయి కనుక తెలియకనే పొరపాట్లు జరిగే అవకాశం లేదా ప్రమాదం ఉండవచ్చన్న స్పృహ, ముందు చూపు కలిగి ఉంది. కొన్నిసార్లు ఆ ముందు చూపు లేక ఇబ్బందులు పడిన సందర్భాలు ఆమెకు గుర్తున్నాయి. కానీ ఈసారి ఒక ముందు చూపుతో చేసిన పని కూతురి సెల్ ఫోన్ను ఒకచోట రహస్యంగా భద్రంగా దాచి ఉంచటం. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఆమె దగ్గర మరో సెల్ ఫోన్ ఉందన్న విషయం. మమ్మీ కూతుర్ని పరిశీలనగా చూసింది. నీ రూమ్ నుండి వచ్చి అంతా విన్నావా అన్న ఆశ్చర్యమూ ఉందా చూపులో. తెల్లవారాక ఇస్తా, ఫ్రెండ్స్తో అనవసరమైన చాటింగ్స్ పెట్టుకుంటావు, ఇస్తే వెళ్ళు, రెస్ట్ తీసుకో అంది రాగిణీదేవి. మమ్మీ తన ముద్దాయిలను ఇలాగే చూస్తుందేమో కసిగా అనుకుంది. తల్లితో పోట్లాట పెట్టుకోవాలనుకుంది. నన్నిలా ఎంతకాలం నీ కంట్రోల్లో పెట్టుకుంటావు? ఏది మంచి ఏది చెడు ఇంకా తెలియని పసిపిల్లనా? నీవెలాగో మనసు విప్పి మాట్లాడవు. కనీసం నేనైనా నా ఫ్రెండ్స్తో మాట్లాడుకునే ఛాన్స్ కూడా ఇయ్యవా? ఎంత కఠినంగా ఉంటావో. ఓ మమ్మీ వయ్యుండి ఉక్రోషంతో ఆమె కళ్ళు ఎరుపెక్కాయి. గో టు యువర్ రూమ్. ఇంకా అక్కడే నిలబడి ఉన్న కూతుర్ని హెచ్చరించింది. నీవు రోబో లాంటి వార్డెన్వా లేక తల్లివా? మనసులో సందేహించుకుని బయటకు మాత్రం బుద్ధిమంతురాల్లా మొహం పెట్టింది. అలాగే మమ్మీ అందే. తన బెడ్రూమ్లోనికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. లైట్లు ఆఫ్ చేసింది. తర్వాత మమ్మీకి తెలియకుండా దాచిపెట్టుకున్న సెల్ ఫోన్ను మళ్ళీ తీసుకుంది. విజయ్ మోహన్ అరకులో తనకిచ్చిన సెల్ అది. దానితోనే మోహన్తో చాటింగ్ కమ్యూనికేషన్ చేస్తుంది తను. ఇప్పుడు డాడీ మమ్మీ ఓ సంబంధం చూసిందే, అది నాకు ఇష్టం లేదు, మీరొచ్చి నన్ను వెంటనే తీసుకుపోండి. నా ఇష్టాలను మమ్మీ అస్సలు పట్టించుకోవటం లేదు చెప్తూనే ఏడుపులోనికి దిగి తన కసిని అసంతృప్తిని వ్యక్తం చేసేసింది లావణ్య. ఆ డాడీ కళ్ళు విజయ గర్వంతో మిలమిలలాడాయి. ఆ డాడీకి కావలసింది మమ్మీ ఫిక్స్ చేసిన ఆ సంబంధం మంచి చెడ్డలు కాదు, ఆ సంబంధం తప్పిపోవటమే. తన మాట నెగ్గాలి. తన కూతురు తను సెలెక్ట్ చేసిన వరుణ్ణి చేసుకోవాలి. అన్నిటినీ మించి తన నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉండిన ఆమె మళ్ళీ తన దగ్గరకు వచ్చి క్షమించమంటూ ప్రాధేయపడాలి. తన పంతం అలా నెగ్గాలి. తన పట్టుదల నెరవేరాలి. అవి నెరవేరేందుక అన్నట్టు కూతురు కూడా తనను తీసుకుపోండంటూ చెప్తోంది. డాడీ మళ్ళీ విజయగర్వంతో పోలీసు నవ్వుకున్నాడు. ఓ ప్లాను అతని బుర్రలో మెరిసింది. డోంట్ వర్రీ బేబీ, రేపే నీ ఎంగేజ్మెంట్ కదా, ఎల్లుండి డాడీ. సరే, నేను చెప్పినట్టు చెయ్యి. ఆ రోజు ఉదయం బ్రైడల్ మేకప్ కని బ్యూటీ పార్లర్ కారులో వెళ్ళే ప్లాన్ చేసుకో. నిన్ను కారులో తెచ్చి డ్రాప్ చేసిన డ్రైవర్కు మస్కా కొట్టి మేకప్ ఏదీ లేకుండానే ఎవరూ చూడకుండా బయటకు వచ్చే. నేరుగా ఎయిర్పోర్టుకు పోయి ఫ్లైట్ ఎక్కి గన్నవరంలో దిగిపో. నిన్నక్కడ రిసీవ్ చేసుకుంటా. జాగ్రత్త, మీ మమ్మీకి ఏమాత్రం అనుమానం రానియకు. నీవు నా వద్దకు రాగానే మీ మమ్మీకి నేనే అన్ని విషయాలు చెప్పి సాల్వ్ చేస్తా. ఓకేనా? ముందు మమ్మీ గన్నం తప్పించుకుంటే చాలు, తర్వాత వచ్చే ఏ ఆపదనైనా మోహన్ సహాయంతో గట్టెక్కవచ్చు అనుకున్న లావణ్య మమ్మీ ప్లాను డాడీ ప్లాన్ల గురించి వివరంగా మోహన్కు కమ్యూనికేట్ చేసేసింది. కానీ డాడీకి మోహన్ గురించి ఏమాత్రం చెప్పలేదు. ఆ రాత్రంతా కలతే. ఆ కలల్లో తనను కవ్వించి నవ్వించి ఆడి పాడి అలసిపోయినట్టు చేసిన మోహన్కు
తెల్లవారాక థ్యాంక్స్ చెప్పింది. ఎంగేజ్మెంట్ రోజున ఉదయం 8:30కు బ్రైడల్ మేకప్కు కారులో బయలుదేరింది. నేను పని ఒత్తిడి కారణంగా హైదరాబాద్ రాలేకపోతున్నా. రేపు 11 గంటలకు ఎంగేజ్మెంట్ స్పాట్లో ఉంటా. రాగిణీదేవికి ఫోన్లో మర్నాడు చెప్పాడు డీఎస్పీ. ఏం చేస్తానిక ఆలోచించా. అమ్మాయికి గొప్ప సంబంధం కుదిరాక నీవు ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేసుకున్నాక కాదనుకుంటే మన పరువే పోతుంది కదా. కన్విన్సింగ్గా డీఎస్పీ మాట్లాడుతూ ఉంటే మొదట ఒకంత ఆశ్చర్యపోయింది. తర్వాత విజయహాసం చేసింది రాగిణీదేవి. హోటల్ తాజ్లో 11:30కు ఎంగేజ్మెంట్. నేరుగా హోటల్కు వచ్చేస్తామని ఎంగేజ్మెంట్ పెళ్ళికొడుకు ఫోన్లో చెప్పున్నాడు. లావణ్య బ్రైడల్ మేకప్ కని 8:30కి ఇంటి నుంచి కారులో బయలుదేరి వెళ్ళిపోయింది. సమయం సరిగ్గా 10. కంగారు పడిన రాగిణీదేవి డ్రైవర్ని కాంటాక్ట్ చేసింది. అమ్మాయి గారు పార్లర్ నుండి ఇంకా రాలేదు మేడం అన్నాడు. పార్లర్ వాళ్ళు అసలు లావణ్య తమ దగ్గరికే రాలేదంటున్నారు. రింగ్ చేస్తుంటే తనింట్లోనే ఫోన్ మోగుతోంది. అది లావణ్య సెల్లు. తల పట్టుకుంది రాగిణీదేవి. ఆయనకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని కవరేజ్ ఏరియాలో లేదని వస్తోంది. 11 కావస్తుండగా ఫోను. అది ఎంగేజ్మెంట్ పెళ్ళికొడుకు దగ్గర నుంచి. మేము వచ్చాం, ఇక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకోవటానికి ఎవరూ రాలేదా? ఇదేనా మీరు మాకు ఇస్తున్న రెస్పెక్ట్ అంటూ నిలదీయటం మొదలెట్టాడు. సారీ చెప్పుకుంది రాగిణీదేవి. అసలు ఏం జరిగింది అని పదే పదే వాళ్ళు అడుగుతున్నా మొద్దుబారిన మెదడుతో ఏమీ చెప్పలేకపోయింది. తొలిసారిగా తన పరువు పోతున్న అవమానం, సిగ్గు ముంచుకురాగా ఏం చేయాలో ఎలా చెప్పాలో తెలియని నిస్సహాయత. ధైర్యం చెప్పేవారు కానీ అండగా నిలబడేవారు కానీ లేని ఒంటరితనం, దైన్యం అన్నీ ఆవహిస్తుండగా కర్తవ్యం గుర్తొచ్చిన దానిలా చప్పున బయటపడింది. ఓ ట్యాక్సీలో హోటల్కు బయలుదేరింది. అప్పటి వరకు లాంజ్లో కూర్చొని నిరీక్షిస్తున్న ఎంగేజ్మెంట్ పెళ్ళికొడుకును గమనించి పరుగు పరుగున వెళ్ళింది. పదే పదే సారీలు చెప్పింది. అతని పక్కన మరో యువకుణ్ణి చూసి ఎవడైనా అన్న ముఖం పెట్టింది. హీఈజ్ మై ఫ్రెండ్ రాకేష్, బిజినెస్ పార్ట్నర్ కూడా పరిచయం చేశాడు. అభివాదం చేసింది రాగిణీదేవి. తర్వాత రాగిణీదేవిని తన ఫ్రెండ్కు పరిచయం చేశాడు. అతను ఆమెతో కరచాలనం చేయటానికి చేతిని చాచగా చిన్నగా నవ్వి 2 చేతులు జోడించింది. బాబు మీ పేరెంట్స్? పరిసరాలను గమనించి అడిగింది. మా వాళ్ళు ఫ్లైట్స్లో వస్తున్నారు, మరో అరగంటలో వచ్చేయచ్చు చెప్పాడతను. ఫ్లైట్స్? యా, మమ్మీ ఢిల్లీ నుంచి మార్నింగ్ బయలుదేరింది. బట్ ఎయిర్పోర్ట్కు వెళ్ళే రోడ్లో ట్రాఫిక్ జామ్ అయిందట, ఫ్లైట్ మిస్ అయింది. నెక్స్ట్ ఫ్లైట్లో వస్తోంది. డాడీ సింగపూర్ నుంచి మార్నింగ్ 7:30కి బయలుదేరారు. ఇద్దరూ ప్రాబబ్లీ ఒకే టైంకి ఇక్కడ చేరుకుంటారు. ఇద్దరు బిజీ పర్సన్స్. ముందే చెప్పానుగా అన్నట్టు చూశాడతను. అవునవును, మాలాగే బిజీ పర్సన్స్ అనుకుంది రాగిణీదేవి పేలవంగా నవ్వుకుంటూ. ఆ ఇద్దరిని ఫంక్షన్ జరిగే హాల్లోకి తీసుకెళ్ళింది. అక్కడున్న సిబ్బంది గెస్ట్ ఫార్మాలిటీస్లో భాగంగా అందరినీ గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు పూల బొకేలు ఇచ్చి. కొంత ప్రసన్నుడయ్యాడు ఎంగేజ్మెంట్ పెళ్ళికొడుకు. రాగిణీదేవి సెల్లు తీరిక లేకుండా మోగుతూనే ఉంది. 10 నిమిషాలు గడిచాయి. రిసెప్షన్ నుండి ఓ వ్యక్తి వచ్చి చెప్పాడు, మేడం మీకు ఫోను అని. ఆశ్చర్యపోయింది. ఎంగేజ్మెంట్ పెళ్ళికొడుకే ఎక్స్క్యూజ్ మీ చెప్పి రిసెప్షన్ వద్దకు నడిచింది. హలో, గాబరా పడిపోకో, అమ్మాయి క్షేమంగా నా దగ్గరకు వచ్చేసింది. నువ్వు ఆ బిజినెస్ టైకూన్ సంబంధం క్యాన్సిల్ చేసుకుని ఎల్లుండి ఉదయానికల్లా నా దగ్గరకు రా. ఎల్లుండి మంచి రోజు చెప్పానుగా. మాజీ మినిస్టర్ గారు అబ్బాయి సిద్ధంగా ఉన్నాడని. బయలుదేర్రా, ఉంటా. మరి ఏ విషయం? నీ పని ఒత్తిళ్ల వల్ల రాలేకపోయినా మరొక విషయం, ఈ ఫంక్షన్ అయితే ఆగిపోదు, అర్థమైందా? కాల్ కట్ చేసేశాడు డీఎస్పీ. అతని హోదాయే కాదో పేరులోని ఇంగ్లీషు పొడి అక్షరాలు డీఎస్పీనే. అంతే, నేల కింద భూమి కృంగి తను దిగబడిపోతున్నట్లుగా చెలించిపోయింది. నోట మాట రాక నిర్వేణురాలైపోయింది రాగిణీదేవి. అతి ఘోరంగా, అతి అవమానకరంగా తను ఓడిపోయినట్టుగా, ప్రపంచమంతా ఏకమై తన్ను పరిహసిస్తున్నట్టుగా ఫీల్ అయిపోసాగింది. ఆ సమయంలో ఏం చెయ్యాలో ఏం చేయకూడదో దిక్కుతోచని పరిస్థితుల్లో మునిగిపోతుండగా హఠాత్తుగా బీపీ పెరిగి కళ్ళు బైర్లు కమ్మి అక్కడున్న ఓ సోఫాలో కూలబడిపోయింది. తర్వాత ఎంగేజ్మెంట్ పెళ్ళికొడుకు విషయం తెలిసిపోయింది. షిట్,
టైం వేస్ట్, రబ్బిష్ పీపుల్, రబ్బిష్ క్రీచర్స్ అంటూ రుసరుసలాడుతూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. హోటల్ సిబ్బంది డాక్టర్ని రప్పించారు. డాక్టర్ వచ్చి రాగిణీదేవిని పరీక్షించాడు. బీపీ బాగా పెరిగి అన్కాన్షియస్ అయ్యారని చెప్పి ప్రాథమిక చికిత్స చేశాడు. తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించి అడ్మిట్ చేశాడు. 2 గంటల తర్వాత కళ్ళు తెరిచి చూసిన రాగిణీదేవికి తన సమీపంలో నలుగురు ఉన్నట్టు గమనించింది. అందులో ఒకడు డ్రైవర్, ఒకరు నర్సు, మిగిలిన ఇద్దరు తన ఇంట్లోని పనివాళ్ళు. వాళ్ళు ఎలా ఉంది మేడం అని పరామర్శించారు. కాస్త తేరుకున్న తర్వాత లేచి అడిగింది, బాజీ ఏడి అని. గంట క్రితమే వాళ్ళ ఆవిడ ఫోన్ చేస్తే వెళ్ళిపోయాడు మేడం చెప్పారు. బాధగా, ఆవేదనగా, నిరాశగా, నిస్సత్తువుగా కళ్ళు మూసుకుంది రాగిణీదేవి. విజయవాడలో కూతురు ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు ప్రారంభించాడు డిఎస్పి. ఆ విషయం కూతురుకు తెలియనివ్వడు. కానీ జరుగుతున్న ఏర్పాట్లు గమనించి ఆశ్చర్యపోయింది. తండ్రి ఇంట్లో పనిచేసే ఓ పనివాడి ద్వారా ఆ విషయం తెలిసిపోయింది. గుండెల్లో రాయి పడినట్టుగా షాక్ తిన్నదానిలా కొన్ని నిమిషాలు బొమ్మలా మారిపోయింది. ఓ మై గాడ్, ఇదేంటి డాడీ ఎందుకు రమ్మంది? ఒక ముప్పు తప్పిందనుకుని వస్తే ఇక్కడ మరో ముప్పు ముంచుకు రావటం ఏంటి? మమ్మీ డాడీలు అసలు తన మనసులో ఏముందో, తన అభిరుచులేంటో తెలుసుకోకుండా ఇలా ఎవరికి ఎవడు నచ్చితే వాడిని తీసుకొచ్చి కట్టబెట్టాలని పంతాలకు పోవటం ఏంటి? పెద్ద చదువులు చదువుకున్నారు, సొసైటీలో రెస్పెక్టబుల్స్గా ఉంటున్నారు, అయినా ఇలా క్రూడ్గా టూ మచ్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో మరి. తన మనసును ఎలాగో అర్థం చేసుకోలేరు. కానీ పెళ్ళై 25 ఏళ్ళు కావస్తున్నా ఇప్పటికీ ఇద్దరు ఒకడి మనసును మరొకరు అర్థం చేసుకోలేదు. కనీసం ఆ ప్రయత్నమైనా చేయరు. అసలు వీళ్లకు మనసులంటూ ఉన్నాయా? డాడీని నిలదీయాలి. చప్పున ఆయన గదిలోనికి వెళ్ళబోయి ఆగిపోయింది. గంట క్రితమే ఆయన కారులో బయటకు వెళ్ళిపోయిన విషయం గుర్తుకొచ్చి అదే ఊపున మేడ మీద గదిలోనికి వెళ్ళి తలుపులు లోపల నుంచి లాక్ చేసుకుంది. మోహన్ ఇచ్చిన సెల్లు ఆన్ చేసింది. తను విజయవాడ డాడీ దగ్గరకు వచ్చాక ఎదురు కాబోతున్న కొత్త ఆపద గురించి చెప్పింది మోహన్తో. మనిద్దరం మేజర్లో, మనకు పెళ్లి చేసుకునే వయసే కాదు, లైఫ్ పార్ట్నర్ను స్వయంగా ఎంచుకునే హక్కు ఉంది. దాన్ని ఎవరు కాదనలేరు, ఏ చట్టము కాదనలేదు. ప్లీజ్ మీరు కాదనకండి. తొందరగా వచ్చి రక్షించవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్లీజ్ సేవ్ మీ క్విక్. లావణ్య, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకరినొకరు చూసుకున్న క్షణమే ఆకర్షణకు లోనవుతారు. తర్వాత క్షణం నుంచి అదే ప్రేమ అనుకుని వెంటనే పెళ్లి నిర్ణయం తీసుకుంటే అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమకు శాశ్వత బలంగా బంధించే శక్తి ఉంది. ప్రేమించిన వాడి కోసం దేన్నైనా త్యాగం చేయించే శక్తి ఉంటుంది. అలాంటి ప్రేమ వివాహ బంధంగా మారితే ఇక ఆ బంధాన్ని ఏ దేవుడు కూడా విడదీయలేడు. లావణ్య విస్మయంగా వినసాగింది. నేను చేసుకోబోయే అమ్మాయి ఎంత పెద్ద చదువులు చదివింది, ఎంత అందంగా ఉంది అని లెక్కలు వేసుకోను. కానీ ఆ అమ్మాయి మా కుటుంబంలో తను ఒకరే కలిసిపోవాలి. మన కుటుంబ బంధాలకు విలువివ్వాలి. ప్రేమ, సహనం, ఓర్పు, సేవాగుణం వంటివన్నీ తనలో కలిగి ఉండాలి. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ధైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలగాలి. తన గౌరవంతో పాటు తనవాడి గౌరవం కూడా కాపాడుకోగలగాలి. అలాంటి అమ్మాయి గురించే నిరీక్షిస్తున్నా. మరి నీవు నీలో ఇవన్నీ కలిగి ఉన్నాయని నాకు ఖచ్చితంగా చెప్పగలవా? మోహన్, మీరు ఆశిస్తున్నవన్నీ నాలో ఖచ్చితంగా ఉన్నాయి. ఒట్టేసి చెప్తున్నా, ఖచ్చితంగా ఉన్నాయి. నన్ను నమ్మండి ప్లీజ్. టైం లేదు, ఇక క్షణం కూడా ఆలస్యం చేయొద్దు ప్లీజ్. ఓకే లావణ్య, మరి మన విషయం మీ పేరెంట్స్కు చెప్పనే లేదా? నిట్టూర్చింది లావణ్య. మా పేరెంట్స్ గురించి వివరంగా చెప్పలేదు, సారీ. ఇప్పుడు కాస్త చెప్తున్నా. వాళ్ళు నన్ను ఒక ఉద్యానవనంలో పెంచుతున్నాం అనుకుంటూ ఎవరూ లేని ఎవరూ రాని ఓ ఎడారిలోనికి తెచ్చి వదిలేశారు. అక్కడ నాకు కావలసినవి వాళ్లే ఊహించుకుని సమకూరుస్తున్నారు. కానీ వాటిలో నీరు లేదు. నేను మానసికంగా కూడా ఎదుగుతున్నానని, నాకు కొన్ని ఆశలుంటాయని, అభిరుచులుంటాయని తెలుసుకోరు. ఆ ప్రయత్నము చేయరు. నేను చెప్పాలనుకున్న అవకాశం ఇవ్వరు. కనీసం వాటి గురించి అడగరు. అడిగితే వాళ్ళ ఈగో దెబ్బతింటుందని కాబోలు అడగనే అడగరు. ఒక్క మాటలో చెప్పనా, వాళ్ళు కనీసం వాళ్ళ జీవితాలనైనా ప్రేమించుకోరు. కేవలం వాళ్ళ ఆదాయాల్ని, సొసైటీలో తమకున్న హోదాల్ని మాత్రమే చక్కగా ప్రేమించుకుంటారు. నేను కూడా గొప్ప హోదా కలిగిన వాడినో, పెద్ద ఆస్తిపరుణ్ణో చేసుకుని తీరాలని పట్టుబట్టి ఉన్నారు. ఈ సొసైటీలో డబ్బే అన్నిటికీ మూలం, పరిష్కారం అని విశ్వసిస్తున్నారు. ఆ డబ్బుతోనే ఏ అవసరాలనైనా సులువుగా తీర్చేసుకోవచ్చని గుడ్డిగా నమ్ముతున్నారు. ఒక్క మాటలో చెప్పనా, వాళ్ళు తమ బయట ఉన్న వాస్తవ ప్రపంచాన్ని చూడరు. తమ లోపలనే తమకు కావలసిన ప్రపంచాన్ని సృష్టించుకుంటారు.
పంచభూతాల్ని కూడా కృత్రిమంగా తమ దగ్గరికే రప్పించుకుంటారో ఈ ఒక్క మాట అర్థం చేసుకోండి. వాళ్ళు తమ జీవితాల్లో ఏం కోల్పోతున్నారో నిజంగా తెలియని వాళ్ళు కాదు, కానీ అదేమి బయటికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. అంతేకాదు అహంకారం, హోదా లాంటి ముసుగులు వేసుకుని దర్జాగా తిరుగుతున్నారు. ఎంత సంపాదించుకుంటున్నా ఇష్టంగా ఏదీ తినలేరు, ఆ రుచులను ఆస్వాదించలేరు. ప్రాణం పోకుండా బ్రతకడానికి మాత్రం రుచులు లేని తిండిని మందులతో కలిపి తింటున్నారు. అలాంటి పరిస్థితులకు నన్ను బలి చేయాలని చూస్తున్నారు. ఇక ఒక్క క్షణమైనా ఆలస్యం చేయొద్దు. ఐ లవ్ యూ, సేవ్ మీ, ప్లీజ్ సేవ్ మీ. తన ఆవేదనను వెళ్ళగక్కుతూ వెక్కి వెక్కి ఏడవసాగింది. మోహన్ కంపించిపోయాడు, కడిగిపోయాడు. తెల్లని లావణ్య నేపథ్యం ఇంకా నల్లగా ఉందా, ఇంత నల్లగా ఆమె జీవితం ఉందా అని ఆశ్చర్యపోయాడు. డిఎస్పి తెగ హడావిడి పడుతూ ఏర్పాట్లు పెళ్లిని మించిపోయేలా ఉండాలి, జాగ్రత్త అంటూ అందరికీ ఆర్డర్స్ జారీ చేసేస్తూనే ఉన్నాడు. మధ్యలో గుర్తుకొచ్చిన వాళ్ళే ఫోన్ చేశాడు. అవతల నుండి హలో మగ గొంతుగా వినపడింది. రాగిణీదేవి గారు ఉన్నారా? మీరెవరు? డిఎస్పికి దర్పం తలకెక్కింది, అహం తన్నుకొచ్చింది. రాగిణి గారేం చేస్తున్నారయ్యా? పోలీసు గొంతుకుతో అడిగాడు. సార్, ముందు మీరెవరో చెప్పకుండా అలా గట్టిగా మాట్లాడతారే, కసిరాడు బాజీ. అవసరం తంది. ఈవిడ గారు తన పర్సనల్ సెల్ నెంబర్ ఇవ్వదు. ఎప్పుడైనా మాట్లాడాలంటే ఇంట్లోని ల్యాండ్లైన్ ఫోనే గతి. ఎంతైనా చెప్పక తప్పదో. పరిస్థితి ఇలా అఘోరించింది. కోపం అణిచిపెట్టుకుంటూ నేను లావణ్య ఫాదర్ని చెప్పాడు. ఓ మీరా సార్, సారీ సార్, వెరీ సారీ సార్. సారీలు గోరీలు తర్వాత అక్కడ మీ మేడం గారు ఉంటే నేను ఫోన్ చేస్తున్నానని చెప్పు, తొందరగా రమ్మంటున్నానని చెప్పు. సార్, మేడం గారికి బీపీ రేజ్ అయిపోయి ఫెయింట్ అయిపోయారు సార్, హాస్పిటల్లో నిన్ననే అడ్మిట్ చేశారు సార్ చెప్పాడు బాజీ. ఉలిక్కి పడ్డాడు డిఎస్పి. బీపీ రేజ్ అయిందా? ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం ఆదుర్త ధ్వనించిందా గొంతులో. పర్వాలేదు సార్, బాగానే ఉంది, ఇప్పుడు కొంచెం నీరసంగా ఉన్నారంతే. ఆసుపత్రి నుంచి ఎప్పుడు వస్తారు? ఈ సాయంత్రం వచ్చేస్తారు సార్. ఆలోచనలో పడ్డాడు డిఎస్పి. తను సెలెక్ట్ చేసిన సంబంధం ఖాయం చేసుకోవాలని సంబరపడిపోయింది. అమ్మాయి లేకపోవటం చూసి అవతల ఆ బిజినెస్ టైకూన్ చెక్కేసి ఉంటాడు, అంతే. అమ్మగారికి బీపీ పెరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూతురు ఎంగేజ్మెంట్ సంగతి కానీ తెలిస్తే ఆ బీపీ మళ్ళీ పెరిగిపోయి లిమిట్ దాటిపోతుందేమో. ఏం చేద్దాం చెప్పమా? మేడం గారికి ఏదన్నా చెప్పమంటారా సార్? ఏం చెప్పక ఆమె ఆరోగ్యం స్థిరపడ్డాక నేనే చెప్తా. ఫోన్ కట్ చేసేశాడు. డిఎస్పి తన ఏసీ గదిలో అలసటగా ఈజీ చైర్లో కూలబడి ఉండగా అతని సెల్ ఫోన్ రింగ్ అయింది. అవతల నుంచి వినవస్తున్న మాటలకు అతని షుగర్ లెవెల్తో పాటు బీపీ కూడా హఠాత్తుగా రేజ్ అయిపోయింది. ఇదిగో డిఎస్పి, మళ్ళీ నన్ను పార్టీలోనికి చేర్చుకున్నారయ్యా. ఈసారి మా వాడికి ఏంటి వింటున్నావా? మావాడికే ఆయన ఏంటి వింటున్నావా? మా వాడికి కాబోయే మామగారి నియోజకవర్గానికే టికెట్ ఇస్తారటయ్యా. మా వాడికి గెలుపు గ్యారెంటీ, తర్వాత మావాడికే మినిస్టర్ పదవి గ్యారెంటీ. కానీ అమ్మాయి తండ్రి ఓ షరతు పెట్టాడయ్యా. ఏం వింటున్నావా? నా నియోజకవర్గంలో నేను నిలబడకూడదు, ఆయనకు వదిలేయాలి. అతని గెలుపుకు నేను కృషి చేయాలి. అలా చేస్తేనే మా వాడికి వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడట. అతగాడికి ఉన్నదే ఒక్క కూతురు, ఇంకో కొడుకున్నాళ్లే. ఆడు మాటలు రాని మోగోడు, ఎర్రోడు, ఆడున్నా లేనట్టే. ఇక ఉన్న ఆస్తి అధికారం అన్నీ మావాడికేగా. అందుకే మీ అమ్మాయికి అనుకున్న ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేసుకుంటున్నా, ఏమనుకోకయ్యా అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేశాడా పొలిటీషియను. హతాశుడైపోయాడు డిఎస్పి, నీరుగారిపోయాడు. అతనికి మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. తుచ్, చెత్త రాజకీయాలు. అసలు మీరు పందికొక్కులా గుంటనక్కలారా? చచ్చా, మీకన్నా అవే నయ్యం. మీలాంటి వాడి కారణంగానే కదరా రాజకీయాలంటే అందరూ అసహించుకునేది అనుకుంటూ మధ్య మధ్యలో పోలీస్ తిట్లు కూడా కలగలిపి మరీ తిట్టేసుకున్నాడు. గేటు దగ్గరకు వచ్చిన యువకుణ్ణి చూస్తూ గబగబా బయటకు వచ్చిన ఓ పనివాడు అడిగాడు. ఎవరు మీరు? అడుగుతున్నది నిన్నేనయ్యా. లావణ్య గారి కోసం వచ్చాను. ఇక్కడెవరూ లేరు, వెళ్ళిపోండి కటువుగా అని వెనుతిరిగాడా మనిషి. యువకుడు తన సెల్ ద్వారా కాంటాక్ట్ చేయగా లోపల నుండి లావణ్య పరుగున వచ్చింది. ఆమె కళ్ళల్లో పోగొట్టుకున్న విలువైనదేదో దొరికినంత ఆనందం కన్నీళ్లుగా మారిపోయింది. రాత్రి నిద్రలేని కళ్ళల్లోని
ఎరుపును కడిగి వేస్తున్నాయా కన్నీళ్లు. గబగబా గేటు తీయించి యువకుణ్ణి ఇంట్లోకి తీసుకుపోయింది. లోపలికి వెళ్ళగానే తలుపులు వేసేసింది. ఆగలేని ఉద్వేగంతో అతన్ని గట్టిగా హత్తుకుంది. చెక్కిలిపైన పదే పదే ముద్దులు పెట్టుకుంది. ఆ ఉద్వేగంలోనే వెక్కి వెక్కి ఏడ్చేసింది. యువకుడు అర్థం చేసుకున్న వాళ్ళ నవ్వుకున్నాడు, ఊరడించాడు. ఇంత ఆలస్యమైందే. గుండెల్లోని ఉద్వేగం తగ్గిన పిదప అందే. హైదరాబాద్ బయలుదేరాను, మళ్ళీ నువ్వు ఫోన్ చేసావు, కథ మారిందని చెప్పావు. ఖమ్మం దాకా వెళ్ళిన వాడిని వెనక్కి మరలి వచ్చాను. కాస్త రిలాక్స్ అయి జరిగిందేంటో చెప్తాను అంటూ మేడ మీదకు రండి అంటూ మేడ మీదకు దారి తీసింది లావణ్య మోహన్ చేతిని అందుకుంటూ. డాడీ లేరా? ఉదయాన్నే వెళ్ళిపోయారు. ఎన్ని గంటలకు వస్తారో చెప్పలేదు. అన్నట్టు మీరు టిఫిన్ ఏదైనా తిన్నారా? అన్నీ అయ్యాయి. ఆ శ్రమ నీకు వద్దని కడుపు నింపుకునే వచ్చాను, తృప్తిగా నిట్టూర్చింది లావణ్య. హైదరాబాద్లోనూ తర్వాత విజయవాడలోనూ సాగిన ఎపిసోడ్స్ను మళ్ళీ రిపీట్ చేసింది లావణ్య. బయటకు వెళ్ళిన తర్వాత ఓ 2 గంటల లోపునే పోలీస్ డాడీ 4 జవాన్లతో సహా ఇంట్లోకి ప్రవేశించాడు. గబగబా మేడ మీదకు వెళ్ళాడు. గది లోపల లావణ్య మోహన్లు సన్నిహితంగా ఉండటం గమనించి ఉగ్రుడైపోయాడు. అతన్ని చూసి ఇద్దరూ లేచి నిలబడ్డారు. ఎవరినో డాడీ లావణ్య చెప్పబోతుండగా ఆగమని వారించాడు. అడుగుతున్నది ఇతన్ని. చెప్పు, ఎవరు నువ్వు? పరిచయం చేసుకున్నాడు మోహన్. ఎందుకొచ్చావు? గద్దిచ్చాడు. ఎలా చెప్పాలి? చెప్పడానికి సిద్ధపడి గొంతు సవరించుకున్నాడు. డోంట్ రాస్కెల్, ఎంత ధైర్యం రా నీకు? ఒంటరిగా ఆడపిల్ల ఉందని తెలిసి డైరెక్ట్గా నా ఇంట్లో దొరతావా? అసలు నేనెవరో తెలుసా? తల ఊపాడు మోహన్. తెలిసే వచ్చావు అంటూనే చెంప చెళ్ళు మనిపించాడు. ఆ వెంటనే తుళ్ళి పడ్డాడు. డాడీ డాడీ చేతిని విసురుగా లాగి గట్టిగా గిచ్చేసింది. ఎందుకు కొట్టారో, ఏం తప్పు చేశాడని మీ పోలీస్ జులుం ఈయన మీద చూపిస్తారా? డాడీ మతిపోయిన వాళ్ళ అయిపోయాడు. తర్వాత అర్థమైన వాళ్ళ తలూపాడు. అంతలో మహిళా జవాన్లిద్దరూ మీదకొచ్చారు. వాళ్లను సైగ చేశాడు వాళ్ళ వైపు చూసే. వాళ్ళిద్దరూ లావణ్య చేతులు పట్టుకొని గట్టిగా నిలబడ్డారు. వీడిని స్టేషన్కు తీసుకుపోయి లాకప్లో పడేయండి డాడీ అంటూనే విడిపించుకొని వచ్చి మోహన్ చేతిని బలంగా పట్టుకుంది. అంకుల్, నేను చెప్పేది కాస్త వినండి. మోహన్ నోరు విప్పాడు. ఎవర్రా నీకు అంకుల్ అంటూ చెంపలు చెళ్ళు మనిపించాడు. డాడీ. మోహన్ దరికి ఉరకబోతున్న లావణ్యను ఆడపుళ్ళు గట్టిగా బంధించాయి. అంతే, తను ఓ శివంగిలా మారిపోయింది. అదే సమయంలో తమ లాఠీలకు పని చెప్తూనే ఆ 4 మోహన్ను కిందకు నెట్టుకుంటూ పోయారు. రేయ్ ఆగండ్రా గర్జించింది లావణ్య. ఉలిక్కిపడి ఆగిపోయారు. గర్జన తీవ్రతకు ఆగిపోయారు. ఆయన ఏం నేరం చేశాడని కొడుతున్నారు? ఆయన్ని నేనే రమ్మన్నాను, వచ్చారు. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆ విషయం ఇద్దరం కలిసి డాడీకి చెప్పాలనుకున్నాం. అందుకనే రమ్మన్నాను, వచ్చారు. అదేం తెలుసుకోకుండా చెప్పాలని నోరు విప్పుతున్నా వినకుండా మీ ప్రతాపం చూపిస్తారా? ప్రేమించుకున్న వాళ్ళని ఇలాగే కొట్టాలని మీ రూల్స్ చెప్తున్నాయా? నోరు మూయ్, డాడీ గట్టిగా కసిరాడు. అదే ఆజ్ఞగా భావించి వాళ్ళు మళ్ళీ లాఠీలెత్తారు. అంతే, శివంగి తట్టుకోలేకపోయింది. ఒకే ఒక్క ఉరుకుతో డాడీ దగ్గరకు వచ్చింది. మెరుపు కన్నా వేగంతో డాడీ నడుముకున్న సర్వీస్ రివాల్వర్ని ఓడలాక్కుని ఆ 4 వైపు టార్గెట్ చేసింది. ఊహించని దృశ్యానికి అదిరిపడ్డారు వాళ్ళు. అవాక్కైపోయినా అక్కడున్న అందరూనూ బొమ్మల్లా ఉండిపోయారు. ముందుగా తేరుకున్న డాడీ లావణ్యని దొరకబుచ్చుకోబోయాడు. అవకాశం ఇవ్వకుండా ఒక జంపుతో మోహన్ని చేరుకుంది. ఒక చేత్తో అతని చేతిని అందిపుచ్చుకుంది. మరో చేత్తో ఆ రివాల్వర్ను తన కణతపై పెట్టుకుంది. నా మోహన్ ఒంటిపై మరో దెబ్బ పడిందో నన్ను నేనే కాల్చుకుంటాను, జాగ్రత్త. అందరూ ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. వద్దొద్దు, మీ అందరూ ఆ రూమ్లోనికి వెళ్ళండి, క్విక్, మిమ్మల్ని. డాడీ ఉగ్రుడైపోయాడు. ఏం బేబీ, నాకంటే నీకు వాడే ఎక్కువయ్యాడా ఏంటి? ఎస్, మీకు మమ్మీకి మీ పట్టుదల ఎంత ముఖ్యమో నాకు నా మోహన్ ప్రేమ అంతకన్నా ముఖ్యం. ఐ లవ్ మోహన్, వీ లవ్ ఈచ్ అదర్. దయచేసి మాకు ఎవరు అడ్డు రావద్దు. మేము మీకు దూరంగా వెళ్ళిపోతాం. మేము పెళ్లి చేసుకుంటాం. కాదని ఎవరు అడ్డుపడినా ఆగం. అర్థం చేసుకుని మా పెళ్లి చేసి ఆశీర్వదిస్తే తల్లిదండ్రులని గౌరవిస్తా. కాదని అడ్డుపడ్డారంటే నన్ను నేనే చంపుకుంటా. చచ్చే ముందు నా మరణానికి మీరే కారణమని ఈ ప్రపంచానికి చెప్పేస్తా. అడ్డు తొలగండి, క్విక్, ట్రిగ్గర్ నొక్కి పెడుతూ అందే. ఏయ్ బేబీ, నో నో, ఏంటా పిచ్చి పనులు? ముందు ఆ రివాల్వర్ ఇటు ఇయ్యి అంటూ ఆమెను సమీపించబోయాడు డిఎస్పి.
అక్కడే ఆగండి, దగ్గరకు రావద్దు. లావణ్య చూపుడు వేలు ట్రిగ్గర్ మీద మరింత బిగుసుకుపోవటం గమనించి ఆగిపోయాడు డిఎస్పి. సరే, ఆ రివాల్వర్ ఇటు ఇవ్వను. మీ అందరూ ఆ గదిలోకి వెళ్ళిపోండి. కిందనున్న వాచ్మెన్ను పిలవండి. అందరూ లోపలుండండి. అలాగే చేస్తా. ముందు ఆ రివాల్వర్ ఇవ్వు. పిచ్చిదానిలా దాన్ని హ్యాండిల్ చేస్తున్నావు. ఎంత ప్రమాదమో నీకు తెలుసా? మీరు చేస్తారా? నేను నమ్మను. ముందు నేను చెప్పినట్టు చేయండి, లేదా బయటకు పరిగెత్తుకుని పోయి కాల్చుకు చస్తా. ఇది మీ డిపార్ట్మెంట్ రివాల్వరేగా, మా కథ చక్కగా రక్తి కడుతుందిలేండి అంది వ్యంగ్యంగా నవ్వుతో. అంతలో వాచ్మెన్ పైన గడబిడ ఏంటోనని కంగారు పడుతూ వచ్చాడు. జరుగుతుంది గమనించి వీణ్ణి మీతో పాటు లోనికి తీసుకుపోండి అందే. ఏం చెయ్యాలో ఏమనాలో తెలియక కణతలు రుద్దుకున్నాడు డిఎస్పి. తన వాళ్లను కళ్ళతో సైగ చేసి పిలిచాడు. అర్థం చేసుకున్న నలుగురు ఆ తర్వాత మహిళా ద్వయం గదిలోనికి ప్రవేశించారు. ఆ వెనుకనే వాచ్మెన్ కూడా వెళ్ళాడు. అందరినీ లోపల పెట్టి బయట తలుపులు గడియ పెట్టి అన్నాడు, నీవు చెప్పినట్టే చేశా కదా, ఈ రివాల్వర్ ఇవ్వు. సారీ డాడీ, నేను మీకు ఎజెంక్షన్ ఇవ్వలేదు. ఓ, నా పేషెన్సీని రెచ్చగొడుతున్నావు. ఎక్కడికి పోతాయి నీకు మీ మమ్మీ బుద్ధులు? థ్యాంక్స్, ఇప్పటికైనా ఒప్పుకున్నారు. మీకు మాత్రం పట్టుదల పట్టింపులు తక్కువ? మరి మీ బిడ్డనేగా, మీ క్యారెక్టరెన్సీ కదా నాకు కూడా వస్తాయి. వెళ్ళండి ప్లీజ్. రాగిణీదేవిని తిట్టుకుంటూ లోపలికి నడిచాడు డిఎస్పి. తలుపులు వేసుకుని లోపల గడియ పెట్టుకోండి అంటూనే పరుగును వెళ్ళిందే. కణతపైనున్న రివాల్వర్ను తీయకుండానే డిఎస్పికి ముచ్చెమట్లు పోసా. ఆ కుదుపులో వేలు కిందకు దిగిందంటే ఏం జరిగేది తెలుసు. తలుపులు వేయించి గడియ పెట్టాడు. అదే క్షణం బయట నుంచి గడియ వేసింది లావణ్య. తర్వాత మెరుపు వేగంతో వెనక్కి తిరిగింది. మోహన్ చేతిని అందుకుంది. మోహన్ ఇక్కడి నుంచి వేగంగా బయటపడాలి, క్విక్ అంటూనే పరుగు తీసింది. మోహన్ రోబో అయిపోయాడు. బేబీ, రివాల్వర్ బేబీ నిన్నే. దాన్ని తీసుకుపోయి నేరం చేస్తున్నావు, కేసుల్లో ఇరుక్కుంటావు. దాన్ని ఇలా కిటికీలోంచి డాడీ గావు కేకలు పెట్టసాగాడు. నాకేం భయం లేదు. మేము సేఫ్ జోన్లోకి వెళ్ళాక మీ వస్తువు మీకు భద్రంగానే అందేలా చేస్తా డాడీ. సారీ డాడీ అంది లావణ్య. ఆ ఇంటిలోని ద్వారాలకున్న తలుపులన్నీ వేసి గడియ పెడుతూ బయటకు వచ్చింది. మెయిన్ గేట్ కూడా వేసేసింది. వేసే ముందు కాంపౌండ్ లోపల క్రోటన్ మొక్కల గుబురులో రివాల్వర్ను దాచి ఉంచింది. తర్వాత పరుగులాంటి నడకతో రోడ్డు మీదకు వచ్చింది. అంతలో ఖాళీగా వస్తున్న ఓ ఆటోని ఆపిచ్చి ముందుగా మోహన్ను లోపలికి పంపి తను తర్వాత కూర్చుంది. బెన్ సర్కిల్కి బాని అందే. ఆటో డ్రైవరు ఇద్దరినీ వింతగా చూస్తూ ఆటోని ఉడికించాడు. ఆటో దిగుతున్నప్పుడు లావణ్యకు గుర్తొచ్చింది తన హ్యాండ్ బ్యాగ్ మేడ మీద గదిలో ఉండిపోయిన విషయం. దానిలోని సెల్లు, ఏటీఎం వగైరా. మోహన్ గారు, ఓ 20 ఉంటే ఇవ్వండి ప్లీజ్ అందే. మోహన్ 20 నోటు తీసి లావణ్యకి ఇచ్చాడు. ఆమె ఆ నోటును డ్రైవర్కి ఇచ్చి థ్యాంక్స్ చెప్పింది. తను చెప్పవలసిన థ్యాంక్స్ ఈమె చెప్పడం ఏంటో అనుకుని ఆశ్చర్యపోయాడు. ఆటో దిగిన లావణ్య మోహన్ చేతిని అందుకుని ఏలూరు రోడ్డు వైపు నడిచింది. ఏలూరు వైపు వెళుతున్న ఓ ట్యాక్సీని ఆపించి ఎక్కింది. మోహన్ మంత్రముగ్ధుడే అయిపోయాడు. ఎయిర్పోర్టుకు ట్యాక్సీ డ్రైవర్కి చెప్పింది. ఏ చిన్న సంఘటనకైనా అమితంగా స్పందించి ఎమోషన్స్ గురైపోయే అమాయకపు లావణ్యేనా ఈమె? ఎంతగా తెగించింది. పోలీస్ అధికారి అయిన తండ్రినే ఎదిరించి ఏమార్చి సాహసం చేస్తోంది. ఈ ధైర్యం, సాహసం ఈమెకు మునిపే ఉన్నాయా, లేక ఈమెలోని ప్రేమ కారణంగా అవి వచ్చాయా? ప్రేమకు అంత శక్తి ఉందా? ఆశ్చర్యంతో పాటు ఆలోచనలో పడ్డాడు మోహన్. ట్యాక్సీ హైవే మీద పరుగు తీస్తోంది. లావణ్య, ఆమె వెంబటి మరో యువకుడు ఉండటం, ఇద్దరూ తొట్రుపాటుతో అదోలా పరుగులు తీస్తూ ట్యాక్సీని ఎక్కటం ఓ ఎస్ఐ గమనించాడు. అతను అక్కడ ట్రాఫిక్ విధులను పర్యవేక్షిస్తున్నాడు. ఎందుకైనా మంచిదని తను చూసిన విషయం ట్యాక్సీ నెంబర్ను డిఎస్పీకి కమ్యూనికేట్ చేశాడు. అక్కడి నుంచి తొందరగా బయటపడాలన్న ధ్యాస, తొందరపాటు తప్ప మరో అంశమేది పట్టించుకునే స్పృహలో లేనిదైపోయిందా సమయంలో లావణ్య. ఎదురుగా వస్తున్న వాహనం తన వాహనానికి అడ్డంగా వచ్చి ఆగటంతో తన వాహనానికి బ్రేక్ వేశాడు డ్రైవరు. ఎదురు వాహనంలో నుంచి దిగిన పోలీసులు ట్యాక్సీని చుట్టుముట్టారు. లోపలున్న మోహన్ను బయటికి లాగారు. అతన్ని వదిలిపెట్టకుండా లావణ్య కూడా దిగింది. ముందుగా ఓ ఇద్దరు మోహన్ను గుంజుకుని తమ వాహనంలోకి
ఎక్కిచ్చే ప్రయత్నం చేశారు. తనను వారిస్తున్న వారిని పక్కకు నెట్టి పరుగున వెళ్ళి మోహన్ను వాటేసుకుంది. ఎవరు మీరు? డాడీ పంపించారా? ఇక్కడ మమ్మల్ని ఏం చెయ్యొద్దు. చేశారో గట్టిగా అరిచి గోల చేస్తా. ఇది హైవే. మీ పరువే కాదు, మొత్తం మీ డిపార్ట్మెంట్ పరువే పోతుంది. జాగ్రత్త. హోంకరించింది అపర కాళిక అయ్యి. ఏం చెయ్యాలో తెలియని వాళ్ళలా ఓ క్షణం ఆగిపోయారు వాళ్ళు. తర్వాత ఏదో అనుకున్నారు. సరే, మీతో మాట్లాడాలి రండి, అలా వెళదాం అంటూ రోడ్డు దిగువన ఉన్న ఓ కాలిబాటనుకు మోహన్ను తీసుకుపోయారు. లావణ్య మోహన్ను వదల్లేదు. ఆ బంధాన్ని ఛేదించాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు వృధా అయిపోయాయి. కాలిబాటకు ఇరువైపులా దట్టమైన సరుగుడు తోటలున్నాయి. ఓ చోట లావణ్యను ఒకడు గట్టిగా పట్టుకోగా మిగిలిన ఇద్దరు మోహన్ను తోటలోనికి కొంత దూరం తీసుకుపోయి వాడి లాఠీలకు పని చెప్పారు. ఆ దృశ్యాన్ని చూస్తూనే లావణ్య ఏడుస్తూ కేకలు వేయసాగింది. మోహన్ గారు, ఇంకా చూస్తారే? మీ పవర్ చూపించండి, తగిలించండి, వాళ్ళను దిమ్మ తిరిగేలా కొట్టండి. కీచుగొంతు మరింతగా చించుకుంది. తన మీద పడుతున్న దెబ్బలకు దూరంగా జరిగాడు మోహన్. ఆపండి, మిమ్మల్నే ఆపండి. నిరపరాధిని కొట్టడానికి మీకేం హక్కు ఉంది? ఏం అధికారం ఉంది? డోంట్ హర్ట్ మీ, గెట్ అవే. మోహన్లో ఆవేశం రాజుకుంది. వాళ్ళు వినిపించుకోలేదు. మళ్ళీ చెప్తున్నా, వినిపించుకోరా? అసలు నేనేం చేశానో తెలుసుకోరు. ఏ తప్పు చేశానో లేదో అది తెలుసుకోరు. ఆ ప్రయత్నము చేయరు. సాటి మనిషి అని తెలిసి కొడుతున్నారు. ఇలా ఒక నిరపరాధిని, నిరాయుధుడిని లాఠీలతో కొట్టుకుంటూ పోవటమే మీరు చేసే లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్సా? ఇలా మీ చేతుల్లో లాఠీ దెబ్బలు సహిస్తూ ఏం ప్రతిఘటించకుండా చచ్చిపోవటమే ఉత్తమ పౌరుడి లక్షణమని భావిస్తున్నారా ఏంటి? అదేం పట్టించుకోకుండా వాళ్ళు మళ్ళీ లాఠీలు ఎత్తబోగా రెండు చేతులతోనూ వాటిని అందుకున్నాడు మోహన్. చూడండి, మీ వృత్తిని, మీ డ్రెస్సును గౌరవిస్తాను, కానీ అంతకన్నా ముఖ్యంగా నన్ను నేను గౌరవించుకోవాలి. నా ప్రాణాలని నేను కాపాడుకోవాలి. కాపాడుకునేందుకు తల ఒక పంచిస్తా. ఇస్తే 10 రోజుల పాటు మీ పంచేంద్రియాలు పనిచేయవు అంటూనే లాఠీలను బలంగా గుంజుకుని దూరంగా విసిరేశాడు. ఆ క్షణమే ఎగిరెగిరి ఒక్కోడిని ఒక్కో పంచుతో పంచేంద్రియాలు కంపించేలా చేశాడు. ఆపై వరుసగా పంచులు. మోహన్ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన వ్యక్తి. కిక్ బాక్సింగ్లో కూడా కొంత నేర్పు ఉంది. అతని లాఘవం, ఒడుపు, నేర్పు చూస్తున్న లావణ్య అవాక్కైపోయింది. అతని పోరాట పటిమను చూసి పొంగిపోయింది. సహచరులు వెనుకడుగు వేస్తున్న దృశ్యాన్ని గమనించి వాడు లావణ్యను వదిలేసి మోహన్ పైకి దూసుకుపోయాడు. గాల్లోకి లేచి వాడి మెడను టార్గెట్ చేసి కరాటే కిక్, బోనస్గా పిస్ట్ పంచు ఇచ్చాడు. వాడు వెంటనే కుప్పకూలాడు భయంకరంగా అరుస్తూ. మిగిలిన వాళ్ళు ఉమ్మడిగా కలియబడాలని ఉరికారు. వాళ్లకు అవే బహుమతులను ఇచ్చాడు. తగలరాని చోట్ల కూడా కిక్కులు వరుసగా హిట్ అవుతుండటంతో కళ్ళు బయర్లు కమ్మి వెన్ను విరిగినట్టుగా అయ్యి పక్కనున్న పొదల్లోనికి జారిపోయారు. వాళ్ళు మళ్ళీ లేచి తిరగబడితే ఫైనల్ పంచులు ఇవ్వటానికి పిస్టులను రెడీ పొజిషన్లో ఉంచుకున్నాడు. వాళ్ళు లేవలేదు. కొన్ని క్షణాలు చూసి దగ్గరగా వెళ్ళి పరీక్షించాడు. చచ్చారేమో అన్న గగుర్పాటుతో లావణ్య పరుగున మోహన్ను సమీపించింది. డోంట్ వరీ, వీళ్ళకు లైఫ్ డేంజర్ ఏం లేదు. కాసేపు అన్కాన్షియస్లో ఉంటారు, మరే గంట దాకా కళ్ళు తెరవరు. పద, మనం పోదాం అంటూ లావణ్య నడుం చుట్టూ చెయ్యి వేసి బయటకు నడిపించుకొని పోయాడు. మీకు నా కారణంగానే ఈ కష్టాలు వచ్చాయి, ఎక్స్క్యూజ్ మీ. ఆగి మోహన్ను వాటేసుకుని అంది లావణ్య. కష్టాలు ఉంటేనే కదా మన ప్రేమ నిజమైనదో కాదో తెలుస్తుంది అంటూ నవ్వి ఆమెను ఊరడించాడు. ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కి విశాఖపట్నం వెళ్ళాలి. అక్కడి నుంచి రామాపురానికి వెళ్ళిపోవాలి. మోహన్ పేరెంట్స్కు జరిగిందంతా వివరించాలి. వాళ్ళని కన్విన్స్ చేయాలి. అక్కడే పెళ్లి చేసుకోవాలి. డాడీ మళ్ళీ ఎవరినైనా పంపించి పెళ్లి చెడగొట్టొచ్చు. మోహన్పై ప్రతీకారం తీర్చుకోవచ్చు. కనుక ముందు జాగ్రత్తగా దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలి. తర్వాత తమ మ్యారేజ్ను రిజిస్టర్ చేయించుకోవాలి. అన్నీ అయ్యాక మమ్మీ డాడీలు వచ్చినా ఏం చేయలేరు. కాదని ఏం చెయ్యాలని ప్రయత్నించినా ముందు వాళ్ళ పరువే పోతుంది. ఈ తలంపులతో నిర్ణయానికి వచ్చిన లావణ్య తన మనసులోది మోహన్కు వెల్లడించింది. మోహన్ నవ్వాడు. మీ వాళ్ళ అంగీకారం ఉండాలి లావణ్య, ఉంటేనే మన పెళ్ళికి నిండుదనం. చక్కగా మీ పేరెంట్స్, ఫ్రెండ్స్, అలాగే మా వాళ్ళందరి సమక్షంలోనే జరుపుకుందాం. మా వాళ్ళ
అంగీకరిస్తారా? ఎందుకు అంగీకరించరు? కాస్త ఓపిక పట్టు. నాకు నమ్మకం కలగటం లేదు. మన ప్రేమ మీద నమ్మకం లేదా? ఉంది. అయితే మరే సంశయం పెట్టుకోవద్దు. గాడ్ బ్లెస్ యూ అండ్ మీ లావణ్య. కళ్ళల్లోనికి సూటిగా చూశాడు మోహన్. కళ్ళల్లోని మెరుపుని చూసిన లావణ్యకు గొప్ప ధైర్యమేదో ఆవహించినట్టుగా అనిపించింది. ఐ లవ్ యూ డీప్లీ, ఐ లవ్ యూ డీప్లీ. గట్టిగా అతన్ని కౌగిలించుకుంది. ఓకే ఓకే, నేను ఆ మాటే అంటున్నా. క్షణమాగి అబ్బా బాధగా మూలిగాడు. లావణ్య కంగారు పడి చప్పున కౌగిలి వదిలేసింది. ఏమయ్యింది? మరీ ఇంత గట్టిగా హక్ చేసి బిగిచ్చేస్తుంటే నేను భరించగలనా? ఊపిరాడుతుందా? యూ చిలిపి అంటూ మళ్ళీ కౌగిలిని బిగించింది మరింత బలంగా. 66 సెకండ్లు ఆమె కౌగిల్లో నలిగిపోయాయి. లావణ్య, మీ మమ్మీ గారికి ఎలా ఉందో కనుక్కుంటే మంచిదే. హఠాత్తుగా మమ్మీ ప్రసక్తి రావటంతో ఆశ్చర్యపోయింది. ఎందుకు? ఆమె బీపీ పేషెంట్ అని చెప్పావు. నీవు ఇక్కడికి రావటంతో ఊహించని షాక్కి గురై ఉంటారు. విపత్కర పరిస్థితుల్లో భర్త పిల్లలు అండగా ఉండాలని, తోడుగా ఉండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. దురదృష్టం, మీరు ఆమెకు దూరంగా వెళ్ళిపోయారు. ఎలా ఉన్నారో ఓసారి కనుక్కో అన్నాడు మోహన్. బాగానే ఉంటారు. ఆమెకే ఆ విషయమే తెలుసుకోవటం మన ధర్మం. మీరిచ్చిన ఫోన్ డాడీ ఇంట్లో నా రూమ్లో వదిలిపెట్టి వచ్చేసాను. దాన్ని మీ డాడీ చూస్తే నీకు ఇబ్బందేమో. నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టి ఓ సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టి మరీ వచ్చా. స్విచ్ ఆఫ్ చేసి ఉంచా. దాన్ని డాడీ పసిగట్టలేరు. సరే, నా ఫోన్ ద్వారా చేయి అంటూ తన ఫోన్ తీసిచ్చాడు. లావణ్య ఫోన్ చేసిందే. అట్నుంచి వచ్చిన సమాధానం విని ఖిన్నురాలైపోయింది. గన్నవరం నుంచి ప్యాసింజర్ ట్రైన్లో ఏలూరుకు చేరుకున్న లావణ్య, మోహన్లో పట్నంలో ఆ రాత్రి వాల్వో బస్సు ఎక్కారు. మర్నాడు ఉదయం 8 గంటలకు జూబ్లీ హిల్స్లోని ఓ అపార్ట్మెంటుకు చేరుకున్నారు. అందులో ఓ లగ్జరీ ఫ్లాట్లో వంట మనిషి పోచమ్మ వంట ప్రయత్నాల్లో ఉంది. ఆమె లావణ్యను చూస్తూనే ఆశ్చర్యపోయింది. మమ్మీ విషయాలన్నీ కన్నీళ్లు పెట్టుకుని చెప్పింది. లావణ్య బాధపడింది. మమ్మీ ఎక్కడికి వెళ్ళారు అడిగింది. 11 గంటల్లోపు వస్తానని చెప్పి ఇప్పుడే వెళ్ళారమ్మా. చాలా ఆందోళనలో ఉన్నారమ్మా. మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయారమ్మా. డాడీ ఫోన్ చేశారా? తెలీదమ్మా. లావణ్య మనసు చిందరవందర అయిపోయింది. వెంటనే మమ్మీకి ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ వినవచ్చింది. మమ్మీ ఆఫీస్కు ఫోన్ చేసింది. అక్కడకు రాలేదని సమాధానం. లావణ్య కంగారును గమనించిన మోహన్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. నో వర్రీ, నిబ్బరంగా ఉండు అంటూ అనునయించాడు. వంట మనిషి లావణ్య కోసం ఆమెకు ఇష్టమైన కూరలు తయారు చేసింది. ఇష్టమైన టిఫిన్ కూడా సిద్ధం చేసింది. లావణ్య కూడా వచ్చిన మోహన్ను ఎవరు అన్నట్టుగా చూసింది. వీరు మోహన్ గారు పోచమ్మ. ఎలా ఉన్నారు? మోహన్ను చూపిస్తూ అందే. సినిమా హీరోలాగా. కాదమ్మా, అంతకన్నా బాగున్నారు. కళ్ళెగరేసింది. నా కాబోయే శ్రీవారు. నా సెలక్షన్ బాగుందా అని అడుగుతున్న దానిలా చూసింది. పోచమ్మ కళ్ళు విశాలం చేసింది. చాలా బాగున్నారమ్మా. ఇద్దరు ఒకళ్ళ కోసం మరొకళ్ళు పుట్టినట్టున్నారు అంది నవ్వుతో. ఆమెలో తల్లిని చూసింది లావణ్య. థ్యాంక్స్ పోచమ్మ అంది మరేమనలేక. మరో గంట గడిచాక పోచమ్మ తన పనులన్నీ ముగించుకొని వెళ్ళిపోయింది. వెళ్లే ముందు సాయంత్రం మళ్ళీ వస్తానమ్మగారు అంటూ తాళం చెవులను లావణ్యకి ఇచ్చింది. లావణ్య, మోహన్లు ఫ్రెష్ అయ్యారు. ఎప్పుడో గాని పట్టించుకొని పూజ గదిలోకి వెళ్ళి దీపారాధన చేసింది లావణ్య. తృప్తిగా మనసు నిండుగా నిట్టూర్చాడు మోహన్. జీవితంలో మనిషికి ఆటుపోట్లు తప్పవు లావణ్య. మనిషి ఈ లోకంలో దేన్ని జయిస్తున్నా తనను తాను జయించలేకపోతున్నాడు. అలా జయించగలిగితే తానే ఒక దేవుడైపోతాడు. ఈ పరిస్థితుల్లో నీకు మానసిక బలం అవసరం. అది ఇవ్వగలిగేది దైవమే. నీవు అధైర్యపడకు. మనకు మన వాడికి మంచే జరుగుతుంది. ఏ విషయంలోనైనా నీకు అండగా నేనున్నానని మర్చిపోకు. మనకు ఆ దేవుడు తోడుగా ఉంటాడు. అంతలో ఫోన్ రింగ్ అయింది. అది ల్యాండ్ లైన్. నెంబర్ను డిస్ప్లే చేసే డివైజ్ ఉన్న ఫోను. చూసి గతుక్కుమంది నెంబర్ను చూసి. గమనించిన మోహన్ లావణ్యను సమీపించాడు. కళ్ళల్లో కోపాన్ని, ఉద్రేకాన్ని చూపిస్తూ గుసగుసగా అంది మోహన్తో. డాడీ. ఒక్క క్షణం మౌనం వహించాడు. పర్వాలేదు, మాట్లాడు సైగ చేసినట్టుగా అన్నాడు. గొంతు సవరించుకుంది. డాడీ, మా గురించి వెతకొద్దు. మీ వాళ్ళను పంపి మమ్మల్ని చేసి చేయొద్దు. మేము ఎక్కడుంది మీకు ఇప్పుడు తెలిసిపోయింది కదా డాడీ. మళ్ళీ చెప్తున్నా, నేను మోహన్ గారిని గాఢంగా ప్రేమించాను. ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. మమ్మల్ని విడదీయకండి. మా
మమ్మీ మీరు ఒకరినొకరు అర్థం చేసుకోరు, ప్రేమించుకోరు. కనీసం మా ప్రేమనన్నా గుర్తించి అంగీకరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, ఉంటా అన్నట్టు. దయచేసి తొందరపడి మీరు మమ్మల్ని ఏదో చెయ్యాలనుకుని మాత్రం రాకండి. మమ్మీ ఇప్పటికే చాలా డిస్టర్బ్ అయ్యి ఉంది. మీరు వచ్చి మమ్మల్ని మళ్ళీ డిస్టర్బ్ చేస్తే ఆ ఎఫెక్ట్ మమ్మీ పైన చాలా తీవ్రంగానే ఉంటుంది. సో దయచేసి రావద్దు. ముందు మీరు మీ ఆవేశం, కోపం బాగా తగ్గించుకొని మా గురించి, మమ్మీ గురించి ఆలోచించండి ప్లీజ్ అని క్షణమాగింది. మరో విషయం, మీ రివాల్వర్ను గేట్ లోపల క్రోటన్స్ మొక్కల్లో పడేశాను. సారీ, అలా చేయటం తప్పే, కానీ చెయ్యక తప్పని పరిస్థితిని మీరే కల్పించారు. వెరీ సారీ. తర్వాత డాడీ చెప్పేదానికి అవకాశం ఇవ్వకుండా రిసీవర్ను పెట్టేసింది. తర్వాత ఆఫ్ బటన్ను ప్రెస్ చేసేసింది. మోహన్ నిట్టూర్చాడు. తన పేరెంట్స్ నుంచి ఎలాంటి చేదు అనుభవాలు, మనసు నలిగిన సంఘటనలు చోటు చేసుకుని ఉన్నాయో మరి. వాటి నుండి బయటపడేందుకు, మర్చిపోయేందుకు తనతో ఇంత గాఢంగా సాన్నిహిత్యాన్ని, బంధాన్ని కోరుకుంటోంది అనుకున్నాడు. గుడ్, డాడీకి చెప్పాల్సింది బాగా చెప్పావు. అనవసరంగా మనల్ని వెతికించే శ్రమను తప్పించావు. ఓకే, నౌ రిలాక్స్. భుజం తట్టాడు. ఇక నేను బయటకు పోయి నా కోసం డ్రెస్సులు కొనుక్కొస్తా. నీకు ఇష్టమైన చాక్లెట్ బార్స్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్, ఇంకా ఏమైనా తేనా అన్నాడు నవ్వుతో. మళ్ళీ ఆమె మూడ్ ఆఫ్ కాకుండా చేసే ప్రయత్నంగా, వద్దు డియర్, మీరే నాకు పెద్ద చాక్లెట్ బారు, మీ మనసే వెనిల్లా, స్ట్రాబెర్రీ ఎక్సెట్రా. ఆ డ్రెస్సులు ఏవో కొనుక్కుని తొందరగా వచ్చేయండి. సరే వెళుతున్నా. జాగ్రత్తగా లోపల నుంచి డోర్స్ లాక్ చేసుకో, బయటకు వచ్చి అన్నాడు. ఏదో ఆలోచనలో పడిన దానిలా ముఖం పెట్టింది లావణ్య. నేను మీతో వస్తా అంది. వద్దొద్దు, మీ మమ్మీ వస్తారు. వచ్చాక కాసేపైనా మీ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవాలి కదా. వస్తా. కదలబోతుండగా అతన్ని మరోసారి హక్ చేసుకుంది. త్వరగా వచ్చేయండి అందే. అతను లిఫ్ట్లో దిగి కిందకు వెళ్ళి కనుమరుగయ్యేదాకా బాల్కనీ నుండి చూస్తుండిపోయింది. తర్వాత లోనికి పోయి డోర్స్ లాక్ చేసుకుంది. జరిగిందంతా ఓ కలలా, ఓ సినిమాలో అనిపించగా దీర్ఘంగా నిట్టూర్చింది. తదుపరి ఏదో గుర్తుకు రాగా లేచింది. తన బీరువాలో భద్రంగా దాచి ఉంచిన వీడియో కెమెరాను తీసి ఆన్ చేసి బెడ్రూమ్లో గోడ మీదకు ఫోకస్ చేసింది. రామాపురంలో షూట్ చేసిన మధురమైన దృశ్యాలను, ఈవెంట్స్ను ఎంతో తన్మయంగా తిలకించసాగింది. అక్కడి మనుషుల ఆప్యాయతలు, ఆదరణలు మరోసారి అనుభవం అవుతున్నట్టుగా ఫీల్ కాసాగింది. ఆ ఫీలింగ్లో సమయం తెలియడం లేదు లావణ్యకు. బయట నుంచి డోర్ తెరిచిన చప్పుడు విని ఉలిక్కిపడింది. అప్రయత్నంగా గోడ మీద వాచీని చూసింది. 12 కావస్తుంది. బెడ్ మించి లేచింది. కెమెరా ఆఫ్ చేసింది. తన బెడ్రూమ్ తలుపు తీయకుండా వ్యూ హోల్ గుండా చూసింది. మమ్మీతో పాటు మరో వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. అతను గుర్తుపట్టింది. తను ఇక్కడున్నప్పుడు 3-4 సార్లు వచ్చిన జ్ఞాపకం. గుంటనక్క ముఖంగాడు. వీడికిక్కడ మమ్మీతో ఏం పని? వాడు వచ్చిన కాసేపటికే మెయిన్ డోర్ని లోపల నుంచి గడియ పెడుతున్నాడు. గుండె జల్లుమంది లావణ్యకు. వాడు గడియ పెట్టడం మమ్మీ గమనించలేదు. ఏదో ఫైల్ని వెతుకుతున్న మమ్మీ తన దగ్గరగా వస్తున్న అతన్ని గమనించింది. వాడిని కుళ్ళిని జంతువులా చూస్తూ స్టే దేర్ యూ వైల్డ్ బీస్ట్ కటువుగా అంది. అంతే. ఇక ఆగలేక గబాల్న రూమ్ తెరుచుకుని రాబోయిన లావణ్య మనసులో ఓ ఐడియా క్లిక్ మనగానే డోర్ తెరిచే పని చేయలేదు. గ్లాస్ విండో దరి నిలబడి స్లైడింగ్ గ్లాసును కొద్దిగా జరిపింది. రూమ్ లోపలనున్న విండో కర్టెన్ను ఆ మేరకు జరిపింది. ఆ విజిబుల్ స్పాట్లో వీడియో కెమెరాను ఉంచింది. అది బయటకు కనపడకుండా ఉండేందుకు లెన్స్ భాగం మినహా మిగిలిన భాగం అంతా బెడ్ మీద ఉన్న చిన్న టవల్ తీసి కప్పింది. ఓసారి వ్యూలో చూసుకుంది. దృశ్యం బాగా కనపడుతూ ఉంది. సంతృప్తిగా తలాడించి రికార్డు ఆన్ చేసింది. చక్కగా ఆడియో, వీడియో రికార్డ్ అవుతున్నాయి. ఆ స్లైడింగ్ విండో దగ్గర నిలబడకుండా మరోవైపుకు వెళ్ళి కర్టెన్ మాటున నిలబడింది. కంటికి అడ్డుపడుతున్న కర్టెన్ను చూడగలిగే మేరకు జరిపి పట్టుకుని హాల్లోకి చూడసాగింది. దేఖో రాగ్లీ, ఈ దీనాంతో కరెక్ట్గా 1 సాల్ పాస్ అయిపోయింది. మా బేగం పైలోకానికి పోయి. నీవు మీ ఆయనకి ఎన్నిసార్లు సంధి దూరంగా ఉంటున్నావో నీకే తెలవాలి. గదేందో గా దేవుడు
నీ అసొంటోళ్ళకి లక్కు బ్యాడ్ లక్కు 50-50గా ఇచ్చిండు. మీ ఆయన నీవు వేరువేరుగా దూరంగా సంసార సుఖం బీ లేకుండా కట్టెల్లెక్క బతుకుతున్నారు. గది బేడ్ లక్ గేడ గదేందో నీ ప్రాక్టీసు జోరుగా ఉరుకుతా ఉండే. గది లక్. మంత్లీ 2-3 లక్షల దాకా వస్తుండే. కానీ ఏం ప్రయోజనం? గా డబ్బు ఎవ్వనికి ఇయ్యవు. పోనీ నీవైనా మజా చేస్తున్నావా? లేవు. మరెందుకా సొమ్ము? హనీబీ లెక్క కూడబెడుతున్నావు. ఉన్న ఒక్క బేటీకి గా బిజినెస్ మ్యాన్ అమెరికా నుండి అచ్చిండని మస్తు సాటిస్ఫాక్షన్ అయి సంబంధం షురూ చేయనీకి చూసినావు. గా సంబంధం మీ ఆయనే ఇలస్ లెక్క జడగొట్టిండు. గట్ల ఎందుకు చేసిండో ఎరకైనదా? నీ మీద గుస్స నీ బేటీ మీద చూపించిండు. గీయడే మాయ గాలడికి గీడ్ నుంచి ఎస్కేప్ ఆయా. నీ ఇజ్జత్ బాయా. మీ ఆయనేగా గాలడికిని కిడ్నాప్ చేయించి నొక్కపోయిండు అని తానకి ఏదో చెప్తున్నాడని వింటున్న రాగిణీదేవి ఇక వినలేకపోయింది. యూ స్కౌండ్రల్, వాట్ ఆర్ యూ అటరింగ్? ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ గట్టిగా అరిచినట్టుగా చెప్పింది. కుర్చీలోంచి లేచి నిలబడిందే. గాలెక్కన పరేషాన్ కావద్దు. బయటో జరయిను. గాలడికి షాదీ మిస్ అయిందని మళ్ళా జరగదని సోయి నహి. గాలడికి ఏమీ తెలవని పోరి కాదు. గా వైజాగ్లా ఎవనితోనో మస్తు ఇష్కల పడిపోయి ఉంటుంది. మజాగా ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది. హి గట్ల చూడకు. గా పోరినైనా నచ్చినోడిని షాదీ చేసుకొని నిజంగా సుఖపడుతుంది. గాడ మీ ఆయన అమాయకుడు అనుకుంటున్నావేమో. దినాం మస్తు టేస్ట్ చేస్తున్నాడని. ఏంటి గట్ల చూసుడు? వెరైటీ ఫిగర్లను పసందుగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆడు. డోంట్ టాక్ రబ్బిష్. గెట్ అవుట్ ఐ సే. ఐ విల్ కిల్ యూ. సహనం చచ్చిన రాగిణీదేవి గావుకేక పెడుతూ అతనిపైకి అక్కడున్న ఓ పేపర్ వెయిట్ని తీసుకుని విసిరిందే. వాడు ఒడుపుగా తప్పించుకున్నాడు. రాగిలే కొట్టు చంపు పర్వానే గని ఇనాలే. ఫక్తుగా నిజం మాట్లాడితే నీకు రబ్బిష్ లెక్కనే ఉంటుంది. మరే గా వైజాగ్లా నీ లడికి గా బెజవాళ్ళ నీ డిస్టెన్స్ మొగుడు ఎవరి లైఫ్లోనూ గాళ్ళు మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. నడుమ నీవే చప్పిడి ఖానా చేస్తున్నావు. చప్పిడి లైఫ్ గడుపుతున్నావు. నా మాట ఇనుకో. నాతోనే ఉండిపో. షాదీబీ చేసుకుందాం. ఇద్దరం దినాం ఖుషీ లైఫ్ ఎంజాయ్ చేస్తుందాం. గిదే గోల్డెన్ ఛాన్స్. ఏమంటావు? రే ముసలి నక్క, ఏంట్రా వాగుతున్నావు? షటప్ అండ్ గెట్ అవుట్ అని అంటుంటే అర్థం కావటం లేదా? పోవా లేక పోలీసులకు ఫోన్ చేయమంటావా అంటూ టేబుల్ పైనున్న సెల్ను తీసుకునేందుకు కదిలిందే. అడ్డంగా నిలబడ్డాడు వాడు. ఆ గుస్సనే వద్దని చెప్పేదే. షటప్ అంటున్నావు. షటప్సే అవుతా. మరి షట్డౌన్లో ఉన్న నీ లైఫ్ నా కోసం ఓపెన్ చేస్తావా అంటూ మీదకెళ్ళబోయాడు. ఇంతటితో జీవితం నవల మొదటి భాగం పూర్తి. మళ్ళీ ముగింపు భాగంతో మీ ముందుకు. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.